अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासितः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयो वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम् गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम् आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं बालार्कसदृशाभासं रामदूतं नमाम्यहम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयो वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ नमो विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే
దుఃఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు శివాయ గురవే నమః 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 శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 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 శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటరామును నమస్కరిస్తూ వాల్మీకి మహర్షి తన తపశ్శక్తితో మనకు ప్రసాదించినటువంటి రామాయణ మహాకావ్యం నిన్న అవతారికి చెప్పుకున్నాం. రామ జనన గాథని వివరించుకోవడం జరిగింది. తర్వాత రామ నామకరణోత్సవం అని చెప్పుకుంటున్నాం. రామునికి ఆ దివ్యమైన నామాన్ని వశిష్ఠులు వారు ఆ ఉత్సవంలో పెట్టడం జరిగినది. అయితే వశిష్ఠులు ఆలోచించి పెట్టారా ఈ పేరు అంటే? నిజానికి భగవంతుడికి పేరు పెట్టాలంటే మహర్షులకు చాలా చిక్కు సమస్య. ఎందుకంటే అనంత నామములు గల భగవానునికి ఏ నామం పెట్టాలి? అందుకే భగవంతుడికి ఎవరు పేరు పెట్టలేరు, ఆయన పెట్టించుకుంటాడు. వశిష్ఠుడు లాంటి మహర్షికి భగవానుడు ఏ నామం పెట్టాలని స్ఫురింపజేశాడు. ఋషులు అంటేనే మంత్రద్రష్టలు అని అర్థం. ఋషయో మంత్రద్రష్టార అని. ఋషుల్లోకెల్లా ఆది ఋషి వశిష్ఠుడు వారు, బ్రహ్మర్షి. అలాంటి వశిష్ఠుడు నామకరణం చేస్తున్నాడంటే ఆయన తపశ్శక్తితో దర్శించినటువంటి ఒక దివ్య నామాన్ని, వేదముల యందు ప్రతిపాదింపబడిన దివ్య మంత్రాన్ని ఇప్పుడు నారాయణునకు నామకరణం చేస్తున్నాడు. ఎలా నామకరణం చేశాడంటే వాల్మీకి గొప్ప మాట అంటున్నాడు. వశిష్ఠ పరమ ప్రీతో నామాని కురుతే కదా అన్నాడు. పరమ ప్రీత. సాధారణంగా పేర్లు పెట్టేటప్పుడు పురోహితుడికి పెద్ద ప్రీతే ఉండదు, కానీ ఇక్కడ ఆయన గారు పరమ ప్రీతిగా పెట్టాట. పరమ ప్రీత, చాలా ప్రీతితో పెడుతున్నాడు. అంటే ఆ నామం పెట్టేటప్పుడు ఆయన కలిగిన ఆనందం అది. మొత్తం అవతార తత్వం అంతా నామంలో ఉంది. అయితే రాముడికి ఆ నామం ఆయన పుట్టుకతో రాలేదు, ఆయన పుట్టక ముందే ఉంది. ఆ మాటకు వస్తే ఆయన కూడా పుట్టక ముందే ఉన్నాడు. వేద విద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. వేద విద్యుడైనటువంటి బ్రహ్మమున్నదో పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ రాముడుగా అవతరించినప్పుడు ఆ పరబ్రహ్మకు వేదమునందున్న నామములు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క అవతార తత్వంలో ఆ పరబ్రహ్మతత్వం ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతుంది. ఈ అవతార తత్వం అంతా రమణీయమైన తత్వం. నిన్న అకర్దమవిదంతిక్తం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని శ్లోకం చెప్పుకున్నాం. ఏ సందర్భంలో? నిర్మలమైన తీర్థాన్ని చూసినప్పుడు వాల్మీకి చెప్పినది. ఆ తీర్థం సత్పురుషుడి మనస్సులా ఉందన్నాడు. ఆ సత్పురుషుడు రాముడని మనం ఉన్నాం, కానీ అందమైన మాట ముందు అంటున్నాడు వాల్మీకి. రమణీయం ప్రసన్నాంబు, రమణీయమైనటువంటి తీర్థం ఇది అన్నాడు. ఆ రమణీయం అనడంలోనే రామనామానికి అర్థం పెట్టాడు అక్కడ మహానుభావుడు. రామ అంటే రమణీయత్వాత్ రామ, కమనీయత్వాత్ కామ అన్నారు. రమణీయమైన వాడు రాముడు. ఇప్పుడు రామనామానికి ఎన్ని అర్థాలు చెప్పుకుంటున్నాము వినండి. ఇంకొక నెగిటివ్ థింకింగ్తో కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండరని నేను అన్నాను. అయ్యా ఒక్క నామకరణానికి ఇంత అయిపోతే ఇంక తర్వాత కథ అంతా ఏం జరుగుతుంది అని. కథ ఎలా నడపాలో చెప్పేవాడి శ్రమ మనకెందుకు? అందుకే ఇక్కడ రామనామకరణ మహోత్సవాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఎందుకంటే త్యాగరాజ స్వామికి మాట అన్నారు, తెలిసి రామచింతనతో నామము చేయలు ఓ మనస అన్నాడు. తెలిసి చెయ్యాలి. తెలియకుండా చేస్తే ఏమిటయ్యా అంటే, తెలియకుండా చేస్తే ఏమిటో అదే వస్తుంది. తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అన్నారు. తెలిసి చేసిన కర్మకి శక్తి ఎక్కువ. ఇది
గ్రహించవలసిన అంశం. అదే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఏది చేసినా ఏమి చేస్తున్నామో స్పృహ కలిగి ఉండాలి. ఎవరు లలితా శాస్త్రం 1000 మార్లు చదివం 1,00,000 మార్లు చదివం, ఒక్క నామం ఒంటికి పడితే ఒట్టు. అలా ఊరికి తెలియకుండా చేస్తే ఎలా అవ్వండి, తెలిసి చేయాలి కదా. అది రామ తెలియక అన్న శక్తి ఉంటుంది, కానీ తెలిసి చేసి అంటే శక్తి ఎక్కువ అవుతుంది అది అంటున్నారు అక్కడ. వీర్యవత్తరం భవతి అని మాట వేశారు అక్కడ ఉపనిషత్తులో. అందుకు తెలిసి చేద్దాం. రామనామం ఎంత తెలుసుకున్నా తెలుసుకోలేనంత ఇంకా ఉంటూనే ఉంటుంది. మొత్తం ఒక్క నామానికి అంత శక్తి ఎలా ఉన్నదయ్యా. యజుర్వేదంలో సారతారోపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఆ సారతారోపనిషత్తులో ఒక మాట చెప్తాడు. మొత్తం వేదముల యందు చెప్పబడ్డ 7 కోట్ల మహామంత్రములు ఒక ఎత్తు, రామ అనే నామం ఒక్కడో ఎత్తు అన్నాడు. అది ఊరికన అతిశయోక్తి కాదు, ఎగ్జాజరేషన్ ఇందులో ఏం లేదు. దానిలో ఏదో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని తెలుసుకుని రామ అన్నాం అనుకోండి, మనకు తొందరగా ఫలితం ఇంకా పరిపూర్ణంగా లభిస్తుంది. అనేది తెలిసి చేసుకుందాం. రామ అంటే ఒక అర్థం చెప్పుకుంటున్నాం, డిక్షనరీ మీనింగ్. రమణీయత్వాత్ రామ, రమణీయమైన వాడు రాముడు, ఇది ఒక అర్థం. అయితే రమణీయం అంటే ఏమిటి? రమణీయం అంటే లోకంలో వ్యవహారంలో వాడుతూ ఉంటాం మనం, రమణీయంగా ఉంది అని. రమణీయం అంటే అందానికి పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం మనం. కానీ అందానికి అనేక పేర్లు ఉన్నాయి. సౌందర్యము, రమణీయము, కమనీయము, లావణ్యము, ఒకటి చాలా చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక నిర్వచనం. అన్నీ ఒకదానికి వాడికూడదు. రమణీయం అని దేని నానాలో శాస్త్రకాలు డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. క్షణం క్షణం యన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా అన్నారు. క్షణ క్షణానికి ఏది కొత్తగా అనిపిస్తుందో ఆ అందానికి రమణీయం అన్నమాట. నిజానికి అలాంటి అందం ఎక్కడైనా కనబడుతుందా? మొదటి చూడగానే అబ్బో చాలా బాగుందండి, రెండోసారి చూస్తే బాగానే ఉంది, మూడోసారి చూస్తే పర్వాలేదు, నాలుగోసారి చూస్తే ఎరుమారులండి అంటాం. ఇవేమీ రమణీయములు కావు. చూస్తున్న కొద్దీ నూతనంగా అనిపించాలి. అలాంటి అందానికి రమణీయం అంటారట. అలాంటి అందం ఏమిటయ్యా అంటే కేవలం పరబ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదని. సృష్టిలో ఎప్పటికైనా రోజుకో వస్తువు చూస్తుంటే చిరాకు పుడుతుంది, కానీ ఆనందం అంటే ఎవరికి చిరాకు పడదు. ఏ రోజు ఆనందంగా ఉండడం ఏంటి, వాళ్ళని ఏడుద్దామని ఎవడు అనుకోడు. ఒక ఆయన ఏడిస్తేనే ఆనందంగా ఉంది అన్నాడండి. అంటే ఆనందం అందులోనే ఆనందం కోసమే చూస్తున్నాడు. కానీ ఆనందం విసుగురాదు. ఆనందం దేని వల్ల వస్తుంది అనుకుంటున్నావో వస్తువులు విషయాలు విసుగొస్తాయి తప్ప ఆనందం విసుగురాదు. అందుకే ఆనందమే రమణీయము. ఆనందం ఏమిటయ్యా అంటే ఆనందాదేవ కల్విమాన భూతాన్ని జాయంతే ఆనందేన జీవంతి అంటూ మొత్తం మన తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనంద బ్రహ్మతత్వం చెప్పారు ఇక్కడ మొత్తం. అది ఆనందం. ఆనందాలు రెండు రకాలుగా, భ్రమానందం, బ్రహ్మానందం. భ్రమానందాలు అంటే మన లోకంలో అనుభవించే వాటిలన్నిటికీ పేరు భ్రమానందం. అది ఉంది అనిపిస్తుంది, తర్వాత లేదని తేలుతుంది, అప్పటికే చేతులు కాలుతాయి. అది లోకంలో ప్రతి ఆనందం ఉందనే భ్రాంతితో పట్టుకుంటాం, కొన్నాళ్ళకి తేలిపోతుంది లేదే. అవి భ్రమానందములు, జడానందములు అని అర్థం. నిజమైన ఆనందం సర్వజీవుల హృదయంలో వ్యాపించిన పరమాత్మ యందే ఉన్నది. ఆ ఆనందం పేరు సచ్చిదానందం. అది సచ్చిదానంద బ్రహ్మానందమనే రమణీయం. ఆ రమణీయమే రామం. కనుక రామ అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మ, ఇది అర్థం. అంతేకాదు అందగాడని అర్థంలో తీసుకుంటే రమణీయం అంటే నిత్య నూతనమైన అందము అని మనం భావన చేసినట్లయితే రాముడు నిత్య నూతనుడు. అందుకే ఎన్ని మార్లు విన్నా ఆయన కథ రమణీయమే, ఎన్ని మార్లు అన్నా రమణీయమే. అది విశేషం. అది రాముని యొక్క రమణీయాలు ఎన్నంటే రూపరమణీయం. అంత అందమైన రూపం మరొకటి లేదు. అంత నిత్య నూతనమైన మనోహరమైన రూపం. ఎలాంటి రూపం అంటే మానవుల రూపం మానవులకి ఇష్టం కలగచ్చు, కానీ మానవుల రూపం దేవతలకు ఇష్టం కలగదు. ఎందుకంటే దేవతల తేజోమయ శరీరాలు, మనకు మాంసమయమైన మృణ్మయమైన శరీరాలు మనకి. అందుకు దేవతలకి శరీరాలు చూస్తే అవగిరిపి ఉంటుంది తప్ప ముచ్చట కలగదు. మనకు మన శరీరం మీద ప్రీతి ఉండడం సహజం. కానీ మానవ రూపాన్ని దేవతలు ఇప్పుడు ధ్యానించారు. కానీ రామరూపాన్ని బ్రహ్మరుద్రాలు కూడా ధ్యానిస్తారు. అంటే అర్థం ఏంటి? అది మానవ రూపంలో కనబడుతున్న అప్రాకృత దివ్యమంగళ విగ్రహం అంటారు రామమూర్తికి. అలాంటి దివ్యమంగళ విగ్రహం ఆయన స్వరూప లక్షణమే వేరు. అందుకే వాల్మీకి అనేక చోట్ల రాముని రూపవర్ణన చేస్తుంటాడు. ఆ రూపవర్ణంలో అత్యద్భుతమైన అతిమానుషమైన ఒక మానుషాతీతమైన సౌందర్యం ఆయనలో కనబడుతుంటుంది. అందుకే అది రూపరామత్వం, రూపంలో రమణీయం. నిన్న చెప్పినట్లు రూపం బాగుంటే గుణం బాగుండదు, దానికి అన్ని బాగుంటాయి. అది గుణంలో కూడా రాముడు, జ్ఞానంలో రాముడు, సమర్థనలో రాముడు, అన్ని విధాల రాముడు. కనుక రూపంలో అందగాడు, గుణంలో అందగాడు కాకుండా అన్ని కలుపులు అందగాడు ఒక్క మాట రాలి. అదే రామ అంటే అందగాడు. నిన్నే అనుకున్నాం మనం, రామ అంటే అందగాడు. ఆ నిత్య నూతనమైన సర్వగుణాభిరాముడు. అందుకే నయనాభిరామ, గుణాభిరామ, రూపాభిరామ, సకలాభిరామ, అన్ని విధాల రాముడు ఆయన. అభిత రామ, అన్ని విధముల పరిపూర్ణమైన సౌందర్యవంతుడు కనుక రామ అన్నారు. ఇప్పటి వరకు 2 అర్థాలు చెప్పుకున్నాం, అందగాడు, ఆనందమూర్తి అని. 3వ అర్థం చెప్తున్నాడు. ఈ ఆనందంలోనే ఋషులు ఎప్పుడు కూడాను
సాధన చేసి ఆనందాన్ని పొంది ఆనందంలో ఉండిపోతారు. అంటే యోగులు ఏ పరమ భూమికకి చేరి ఆనందాన్ని అనుభవిస్తారో ఆ భూమిక యందు ఉన్న ఆనందముక్తే రాముడు. ఇది నిర్వచనం అండి. నిజానికి ముక్తానాం పరమాగతి చదువుతుంటారు. ఇక్కడ ముక్త పురుషులు సాధన చేస్తుంటారు. దేనికోసం సాధన చేస్తారు యోగులు సాధన బహిర్ముఖంగా మనం సంపాదించుకున్న సంపాదనల కోసం వాళ్ళు సాధన చేయరు. వాళ్ళు అంతర్ముఖులై లోక విషయాలని పరిత్యజించి అంతర్ముఖులై ధ్యాన దృష్టితో సమాధిని పొందుతారు. ఆ సమాధి యందు వారు ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటారు. ఆ ఆనందమే సచ్చిదానందం. కనుక యోగులు ఏ పరబ్రహ్మమును చేరి ఆనందిస్తూ ఉంటారో ఆ స్వరూపము రామ అని నిర్వచనం మనకు శాస్త్రంలో చూపిస్తున్నారు. రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మ అభిధీయతే. ఇది రామపదానికి అర్థం చెప్పారు ఇక్కడ. పరబ్రహ్మ అభిధీయతే. యోగులు ఏ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆ బ్రహ్మానందం అంటే మనకు ఊహ కూడా దొరకనిది యోగులు అనుభవించేదేదో అది రామం. కనుక రామ అనగానే సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ అని అర్థమవుతున్నది. అదే రామ నామం పలికితే చాలు ఆ బ్రహ్మానందాన్ని మనం అనుభవిస్తున్నాం అని అర్థం ఇక్కడ. అయితే ఇప్పుడు ఆనందం ఎవరికి అక్కర్లేదో చెప్పండి. ఇందాకే చెప్పుకున్నాం ఆనందం అందరికీ కావాల్సిందే. కనుక రామ అందరికీ కావాల్సిన వాడే. మరి హిందువులకు మాత్రమే కదండి అంటే వాడి మూర్ఖత్వం. హిందువు కాదు వాడికి ఆనందం అక్కర్లేదా? కానీ ఆనందం అందరికీ కావాల్సిందే. అందుకే త్యాగరాజ స్వామి గొప్ప మాట అన్నారు. రామకరణోత్సవానికి ఒక కీర్తన రాశారు ఆయన. పేరిడి నిన్ను పెంచిన వారెవరే అని కీర్తన రాశారు. పేరు పెట్టి పెంచిన వారు ఎవరో కానీ వారికి నమస్కారం. ఎలాంటి పేరు పెట్టాడంటే సర్వమతములకు సమ్మతమైన పేరుడి నిన్ను పెంచిన వారెవరే. సర్వమతములకు సమ్మతం అంటే రామనామం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఏ మతం వాడేని అనుకోవచ్చు, అంతే కదండి. ఆనందం ఎవరికి అక్కర్లేదు. కానీ ఆనందం అందరూ అనుకోవచ్చు. ఒక ఆయన అన్నట్టు అయితే నేను ఆనందం జపం చేస్తానండి. ఆనందమే కదా ఆనందం అంటాను. ఆనందం అంటే రాదండి, రామ అంటేనే వస్తుంది. తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇంతవరకు అర్థశక్తి చెప్పుకున్న మీనింగ్ ఆనందం. ఇప్పుడు శబ్దశక్తి చూద్దాం. రామ అన్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ కూడా శక్తి చూడండి ఎలా ఉంటుందో. రామ అనగానే రా ఆ మా 3 అక్షరాలు ఉన్నాయి ఇందులో. ఈ 3 అక్షరాలకు అంత శక్తి అంటే ఆవు మాకి అంత శక్తి అంత శక్తి ఇంకా చెప్పడానికి ఇక్కడ రామ. కనుక ఆవు మా ఓంకారం దానికి తారకం అని పేరు. దానికి అంత శక్తి దీనికి అంత ఉంది కనుక రామనామానికి కూడా తారకం అని పేరు. అంతేకాదు రా ఆ మాలో ఏముందో పరిశీలిద్దాం. రా అంటే అగ్నిశక్తి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవతాశక్తికి ప్రతీక. అదే మన మంత్రశాస్త్రంలో అక్షరాలు మంత్రాలు మాతృకావర్ణ రూపిణి అని చదువుతున్నాం. అక్షరాలన్నీ అమ్మ రూపాలు, శక్తి రూపాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక అధిదేవత. ఒక్కొక్క అక్షరం యొక్క రంగు ఏమిటి రూపం ఏమిటో కూడా మన ఋషులు చెప్పారండి. సామాన్యం కాదు. అందుకే నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. ఏ అక్షరంలో ఏ శక్తి ఉంటుందో మనకు తెలియదు. జాగ్రత్తగా వాడుకుంటే అక్షరాలు మంత్రాలు అవుతాయి. అలాగే రా అనేది అగ్నిశక్తి, ఆ అనేది సూర్య బీజము, మా అనేది చంద్ర బీజము. రా ఆ మా అగ్ని సూర్య చంద్ర 3 శక్తులు ఉన్నాయి ఇందులో. నిజానికి ఇప్పుడు భగవద్గీతలోకి వస్తే పరమాత్మ ఒక మాట చెప్తాడు భగవద్గీతలో. ఏమనంటే నా యొక్క పరంజ్యోతి స్వరూపము ఎవరు గోచరించదు అంటారే కానీ గోచరించే నా రూపం ఏంటో చెప్తున్నాను విను అన్నాడు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమావకం. 15వ అధ్యాయంలో చెప్పాడు స్వామి. సూర్యుడిలో చంద్రుడిలో అగ్నిలో ఏ తేజస్సు ఉందో అది నాది అని తెలుసుకోన్నాడు. ఇంకేం కావాలండి? కానీ భగవంతుడు అంత ప్రత్యక్ష వస్తువు. సూర్య చంద్ర అగ్నుల యందున్న తేజస్సు. కానీ ప్రపంచమంతటికి ఎనర్జీ సోర్స్ వీళ్ళు ముగ్గురే. మీరు ఎలాగైనా ఆలోచించండి తెలిసిపోతుంది. సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ 3 యందు పరమాత్మ ఉన్నాడు. ఈ 3 వల్లే మనకి శక్తి లభిస్తుంది. సర్వ జగత్తు 3 వల్లనే నడుస్తున్నాయి. సూర్య చంద్ర అగ్నుల వల్లనే మనకు ఆహారము ప్రాణము అన్నీ లభిస్తున్నాయి. మనకే ఒక సమస్త విశ్వానికి. అంతేకాదు బయట సూర్యచంద్రుడు ఎలా ఉన్నారో మనలో సూర్యచంద్రుడు అగ్నులు 3 ఉన్నారట. చూడండి ఎంత అద్భుతమైన అంశం. అంటే రాముడిని ప్రపంచంలో చూడాలి, మనలో చూడాలి. కానీ సూర్య చంద్ర అగ్నులు బయట ప్రపంచంలో ఉన్నారు, మనలో కూడా సూర్య చంద్ర అగ్ని ఉన్నారట. ఎక్కడున్నారు అంటే చూపిస్తున్నాడు ఇక్కడ. సూర్యుడు దృష్టికి అధిదేవత. దృష్టి అంటే శరీర సంబంధి కనుక ఈ శరీరానికి బుద్ధికి సూర్యుడు అధిపతి, మనస్సుకు చంద్రుడు అధిపతి. చంద్రమా మనసో జాతః. వాక్కుకి అగ్ని అధిపతి. అగ్నిర్మే వాచి స్థిత వాగ్హృదయే హృదయం మయి అని చెప్తాం. ఇప్పుడు పరిశీలించండి, మనకున్న 3 మంచి చేసిన చెడు చేసిన 3తోనే చేస్తూ ఉంటాం. 3కి త్రికారణాలు అని అంటారు ఇక్కడ. త్రికారణాలు మనస్సు మాట చేత. ఈ 3కి సూర్య చంద్ర అగ్నులు అధిపతులు. ఇప్పుడు ఆ 3గా మనకున్నవి. కానీ ఈ 3 పనిచేస్తున్నాయంటే దేని వల్ల పనిచేస్తున్నాయి? నేను ఇప్పుడు మాట్లాడగలిగినంటే దేనివల్ల? నోరు ఉండడం వల్ల అనద్దు. లోపల చైతన్యం అంటూ ఉండడం వల్ల. ఆ చైతన్యమే మనకి
శరీరంలో శక్తిగా, నోటిలో మాటగా, మనస్సులో భావంగా వస్తుంది. కానీ ఈ మూడు పని చేయడానికి ఆధారం ఏంటి? ఒకటే చైతన్యం. కనుక నేను ఎలా తెలియబడుతున్నాను? ఈ మూడింటిలో పనిచేస్తున్న చైతన్యం ద్వారా తెలియబడుతున్నాను. కానీ ఈ మూడు విడివిడిగా కాకుండా ఈ మూడింటిలో వ్యాపించిన చైతన్యం ఒక్కటే నెరుగు కలిగితే మనస్సులో, మాటలో, చేతలో వ్యాపించిన చైతన్యం ఏదో అది అదే రామ తెలుసుకోగలిగితే చాలు. మన మూడింటిలో వ్యాపించిన ఆత్మరూపుడే రాముడు. అలాగే బయట ప్రపంచంలో సూర్యచంద్రాగ్నులు యందు రాముడు. ఇలాగ రాముడు లేనిది ఎక్కడో చెప్పండి. అందుకే అంతా రామమయం అనే మాటకు లోతు ఇది. ఇప్పుడు అర్థమైందా? లేదా అర్థం కానంత గొప్ప సబ్జెక్ట్ ఉందని అర్థమైంది కదా? చాలు. ఎందుకంటే రామ అనేది తేలిక కాదు. ఏదో అనడం తేలిక కానీ దాని శక్తి తేలిక కాదు. తెలుసుకోండి. ఇక్కడ అంత శక్తివంతమైన నామాన్ని మనకు పెద్దవాళ్ళు చిన్నప్పటి నుండి అలవాటు చేసేసారు కనుక అలవాటు అయిపోతే మామూలు అయిపోతుంది అది. అందుకే మన రామనామా ఎంతసేపు అండి రామనామం అన్నారు. ఉపనిషత్తు చెప్పండి, ధ్యానం చెప్పండి అంటే. అందుకే అన్నాడు చక్కని రాజమార్గం ఉండగా సందుల ధోరణేలని మనసా అన్నాడు జాగ్రత్త. చక్కగా ధరించుకోవడానికి రామనామం ఉన్నా అనకుండా బతికేస్తున్నాను రామరామ. ఇది దురదృష్టం. అందుకే రామనామం ఎంత శక్తివంతమైనదండి. ఇక్కడ అది తెలిస్తే, రుచి తెలిస్తే అప్పుడు అంటాడు శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. మనము అంటాం పాటలు పాడుతూ. కానీ రామదాసుకున్న ఫీలింగ్ మనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఆయనగా రుచి తెలుస్తుంది. దధి నవనీత క్షీరములు రుచో దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగ పల్కు మనసా నిధిచార సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు త్యాగయ్య. సుఖం వాళ్ళకి తెలిసాను. మనం అంటా జాగ్రత్త చాలా కష్టపడ్డాడు. కష్టాలని మనం ఆయన కావాలి. ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఆనందముక్తి అయిన రాముడితో ఆనందిస్తున్నాడు. అది రామ అనగానే ఇప్పటికి వచ్చిన అర్థాలు అందగాడు, ఆనంద స్వరూపుడు, సూర్య చంద్రాగ్నుల యందున్న తేజస్సే రాముడు అని. అందుకే రామ అంటే ఏం జరుగుతుందయ్యా అంటే, ఇక్కడ కొంచెం లోతు తెలిసే శ్రోతలు ఉన్నారని ఆశతో నేను కొంచెం లోతుకి వెళ్దాం అనుకుంటున్నాను. పర్వాలేదా? కథలో వెళ్ళిపోదామా? పర్వాలేదా? విష్ణు 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 సరే సంతోషం. కావాలన్న వాళ్ళు కొంచెం చెప్తున్నాను. అక్కర్లేదు అనుకున్న వాడు వాళ్ళ మీద ఆగ్రహించండి, నా మీద. రామ అన్నప్పుడు ఏం జరుగుతుంది ప్రాసెస్ చెప్తున్నాడు చూడండి. ఒక శబ్దం అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంత మంత్రశాస్త్ర బలం ఉంది హిందూ మతానికి. అందుకే పొరపాటున దీన్ని ఇతర మతాలతో పోల్చకండి. ఇతర మతాలను అవమానించద్దు, వేటి స్వరూపం వాడితే. కానీ దీంతో పోల్చి అలా ఎందుకు ఇది లేదని అడగద్దు. గులాబీ మల్లెలాగా ఎందుకు లేదని అడగద్దు. దాని లక్షణం దానిది, దీని లక్షణం దీనిది. భారతీయుడి సంస్కారం ఏంటంటే ఇతర మతాలను అవమానించకుండా తన గొప్పతనం తాను చెప్పుకోగలిగిన సంస్కారం భూమి మొత్తం మీద హిందూ మతానికి మాత్రమే ఉంది. ఇతర మతాలను అవమానిస్తూ తమ మతాన్ని వ్యాప్తి చేసుకోవడం ఇతరుల లక్షణం, మన మతానికి లక్షణం లేదు. అందుకే మంత్రశాస్త్ర బలం మనకున్నది. రామ అంటే మనకు తెలియకుండా శబ్ద ప్రకంపన వల్ల ఏం జరుగుతుందో చెప్పారు. రా అన్నప్పుడు మన లోపల అగ్ని తేజస్సు జాగృతం అవుతుంది. అగ్ని ఏం చేస్తుంది అంటే తగలబెడుతుంది, అంతే కదా. అదే దేవుడు తగలబెడుతుందంటే ముందు తగలబెడితే కానీ బుద్ధి రాదు మనకి. ఎందుకంటే పనికిమాల చెత్త చాలా పోగు చేసుకున్నాం. చెత్త అంతా తగలబెట్టాక అనేక జన్మల నుంచి మనం పోగు చేసుకున్న దోషములన్నింటినీ, పాప మాలిన్యాన్ని దహనం చేస్తుంది రకారం అన్నారు. ఇక్కడ రకారం అనల బీజం స్యాత్, అకారో సూర్యవాచక, మకార చంద్ర బీజం స్యాత్ అన్నది శాస్త్రవాక్యం. రా అనగానే పాపములని దహించబడతాయి. ఎప్పుడైతే పాప దహనం అయిపోయిందో అప్పుడు జ్ఞానానికి అర్హత ఏర్పడుతుందని. ఇంకా మనం పాపాలు పోగు చేసుకుంటూ నేను జ్ఞానం సంపాదించుకుంటాంటే అది రాదు, ఇది పోదు. ఇది తెలుసుకోవాల్సింది. అది పాప దహనం అయితేనే జ్ఞానానికి అర్హత ఏర్పడుతుంది. అదే మొదట పాప దహనం అయిపోయింది. సూర్య బీజం. సూర్యుడు చీకటిని పోగొట్టి వెలుగునిస్తాడు. అగ్ని తగలబెడతాడు, సూర్యుడు వెలగబెడతాడు. మంచి తెలుగు మాట్లాడి మన వాడు ఎంత చక్కగా వాడాలో చూడండి. సూర్యుడు వెలగబెడతాడు. వెలుగంటే జ్ఞానం. తమసోమా జ్యోతిర్గమయ. అందుకు రకాలంతో పాపాలు దహనం అయిపోతాయట, అకాలంతో జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఎలా ఉండి కేవలం డ్రై. జ్ఞానం వల్ల రావాల్సింది మరొకటి ఉంది, అది ఆనందం. ఒక శాంతం, ప్రశాంతత కావాలి. తాపత్రయములు పోవాలి, శాంతి లభించాలి, ప్రసన్న భావం కలగాలి. అంటే చల్లదనము, శాంతి అది ఇస్తుంది చంద్రబీజమైన మక. అందుకే రా అనగానే పాపముల దహనమై, ఆ అనగానే జ్ఞానము లభించి, మా అనడంతో శాంతి లభింపజేస్తుంది రామనామము అన్నది విశేషం. ఇందులో మరొక చమత్కారం ఉంది, మీరు జాగ్రత్తగా చూస్తే. రా ఆ కలిపి ఒకటి చేశారు, రా అయింది. మా వేరుగా పెట్టారు. ఎందుకు అలా పెట్టారంటే సూర్యుడు అగ్ని నిజానికి ఒకే కుటుంబం. అందుకే వాళ్ళిద్దరు ఇటు పెట్టారు, మా అటు పెట్టారట. అసలు ప్రపంచమంతా అగ్ని, చలువ ఈ రెండిటితోనే ఉండేది. అగ్ని సోమాత్మక జగత్ అని సూత్రం చెప్పారండి. అగ్ని సోమాత్మక జగత్ అంటే ప్రపంచమంతా వేడి, చలువ వీటితోనే ఉంది అని చెప్పారు. అంత అద్భుతమైన మాట ఇది. ఈ రెండింటి యొక్క కలయికతోనే పదార్థ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి, వేడి, చలువ. అందుకే మన అగ్నిహోత్రంలో అర్ఘ్యం వేస్తూ ఉంటాం. అది ద్రవం, ఇది తేజస్సు.
ఈ రెండే యజ్ఞస్వరూపం. ఈ అగ్ని సోమముల్లో అగ్ని రాలో ఉంది, మాలో సోమం ఉంది. అంత సంపూర్ణమైన శక్తి రామలో ఉంది. ఇప్పుడు తెలిసి మీరు రామ అన్నప్పుడు ఎంత ప్రేమగా అంటారని, అన్నప్పుడు ఆనందం వేరు. అదే ప్రేమ ముప్పిరి కొనివేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అన్నాడు చాగయ్య. ఆ రామ అంత ప్రేమగా అన్నాడు. తెలుస్తున్న కొద్దీ ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది. అది రామనామం యొక్క గొప్పతనం. ఎంత వ్యాఖ్యానించినా రామం మీద ప్రీతి కలిగించడానికి ఎంత చెప్పగలం కానీ దాని విలువ ఇంకా తెలియాలంటే రామ ఉపాసన చేయాలంటే, ఆ రామ నిరంతరం జపించేవాడికి ఆ మాధుర్యం తెలుస్తుంది. వాడు అటు నుంచి తిరగలేడు ఇంకా రామం మరిగితే. అయితే రామ గురించి ఎంత చెప్పినా అది రహస్యం, అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని. అంతేకాదు సర్వమతములకు సమ్మతమైన అన్నాడు చాగయ్య. ఎంత అందమైన మాట చెప్పారంటే, సాధారణంగా శివకేశవులు, శక్తి, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు, ఇవి మన షణ్మతాలు భారతదేశంలో హిందూ ధర్మానికి. ఇవి 6 కొమ్మలు. హిందూ ధర్మం ఒక చెట్టు. ఇది మనం మొట్టమొదటి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నాకు గుర్తుంది. ఈ 6 కొమ్మలతో హిందూ ధర్మం మనకు చెట్టు ఉంది. ఎవడు కొమ్మ మీద వాడు కూర్చున్నాడు, చాలా సంతోషం. మా బోటిగాళ్ళు అయితే కొమ్మకో పండు కోసుకు తింటాడు. ఏ కొమ్మ పండు తిన్నా ఆ చెట్టు పండు అని జ్ఞానం మాకు ఉంటుంది, పర్వాలేదు. కానీ ఒక కొమ్మ మీద కూర్చుని ఈ కొమ్మే గొప్పది, ఆ కొమ్మ కాదు అని ఆ కొమ్మ మీద గొడ్డలు పెడితే ఈ చెట్టు దెబ్బతింటుంది, తెలుసుకోవాలి. అందుకే హైందవ ధర్మంలో శివుడిని కేశవుడిని కొట్టుకునే అజ్ఞానులు ఉన్నారే, వాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందో రాముడికి తెలియాలి. నేను ఈ మధ్య ఒక గుడికి వెళ్ళానండి. అతనంటే పరమ వైష్ణవుడు, నాకు తెలియదు. విష్ణు శాస్త్రం చదువుతున్నాడు. సరిగ్గా ఈశ్వర ఉపాతో తిరుగు లెప్పలేసుకుంటున్నాడు. ఎందుకంటే శివనామం అనేసాడు. పాపం ఎంత బాధో. మరి ఈశ్వరుని శరణంబు వేడుదని గజేంద్రుడు ఎందుకు అన్నాడు నాకు అర్థం కాదు. ఎంత మూర్ఖత్వం పెరిగిపోయింది చూడండి. కాబట్టి చాలా మంది వైష్ణవులు అనిపించుకునే వాళ్ళు నిజానికి విష్ణు భక్తులు కాదు, శివద్వేషులు. వాళ్ళు శివుడిని ద్వేషించడం ఇష్టం, వాళ్ళని ఏ విష్ణువు అనుగ్రహించడం తెలుసుకోండి. ఇక్కడ ఇది జన్మలెత్తున ధరించదు. వాడు గణపతి పేరు అన్నట్ట, శివుడిని అన్నట్ట. మరి విష్ణు శాస్త్రం ఎలా చదువుతారు నాకు ఇప్పటికి అర్థం కాదు. సర్వశివస్థాను ఏమంటారు? ఎక్కడిది ఇది? అంతమంది చెప్తే అందరూ చెప్తారు. ఎందులో నీ నామాలు? సర్వశివస్థాను రుద్రో బహుశురో బభ్రు స్వయంభూ శంభురాదిత్య క్షేమకృత్ శివ. ఏమంటండి? ద్వేషాలను వ్యాపింపజేసే వాళ్ళు ఆచార్యులు ఎలా అవుతారో నాకు అర్థం కాదు. వాళ్ళు కలిపురుష ప్రతీకలు. శివ అక్కడ చెప్పారు, ఇక్కడ చూడండి. కనుక శివ అన్నప్పుడు నమస్కారం పెడుతూనండి. శివ ప్రతిదాని విశ్వస్మై నమ, విష్ణమే నమ, శివ ఎదురుకు శివాయ నమ అంటే నమశివాయ పంచాక్షరి ఉంది అక్కడ. అది ఆ పాపం పోవాలంటే రామనామ అని అంటారు. ద్వేషం అనే పాపం పోవాలంటే అందుకు శాస్త్రం చెప్తోంది ఇక్కడ. నారాయణ మంత్రం మహామంత్రం, తారక మంత్రం నమో నారాయణాయ అష్టాక్షరం. శివుని మంత్రం నమశివాయ. దేని శక్తి అది. మంత్రం యొక్క శక్తి ఏమిటి? సాధన చేసేవాడికి తెలుస్తుంది కానీ వాదించుకున్న వాడికి తెలియదు. అసలు సాధన చేసేవాడు వాదించడు, అది తెలుసుకోవాల్సింది. తర్కాలు వితర్కాలు ఉండవు వాడికి. మొత్తానికి పంచాక్షరిలో మా జీవాక్షరం, అష్టాక్షరిలో రా జీవాక్షరం అని చెప్పారు. ఇది కొంచెం ఆలోచిద్దాం. నమో నారాయణాయ అనే మాటలో రా జీవాక్షరం. ఇది ఎలాంటిది అంటే నారాయణాయ అంటే నారాయణునికై నమస్కారము. ఇది దీని యొక్క అర్థం. ఇందులో రాగాన్ని తీసివేసిస్తే నాయనాయ అని వస్తుంది. నాయన, నాయన తెలుగు నాయన కాదండి. సంస్కృతంలో నా అయనం, అయనం అంటే నేను చెప్పుకున్న ఆశ్రయము, త్రోవ. నాయన అంటే నాకు ఇంకా తోవ లేదు, దిక్కు లేదు అని అర్థం వస్తుంది. కానీ నమో నారాయణ అంటే దిక్కు లేకుండా ఉండడానికి నమస్కరిస్తున్నాను అర్థం వస్తుంది. నెగిటివ్ మీనింగ్ వచ్చిందా లేదా? కనుక రా అక్కడ ఉండడం వల్ల నెగిటివ్ మీనింగ్ పోయింది. కనుక రా జీవాక్షరము నారాయణాయలో అన్నారు. విశేషమైన మాట. ఇక నమశివాయకి వద్దాం. నమశివాయ అంటే శుభము కొరకై నమస్కారము. శుభం కావాల్సిన వాడు మంత్రం చేయవచ్చు. అందులో మా తీసిస్తే న శివాయ అంటే శుభము కొరకు కాదు అని అర్థం వస్తుంది. శుభం కొరకు కాదంటే దేనికోసం? అశుభం కోసం. కనుక మా తీసేస్తే అశుభం, రా తీసేస్తే దిక్కులేదు. కనుక నారాయణాయలో జీవాక్షరమైన రా, నమశివాయలో జీవాక్షరమైన మా రెండు దగ్గరికి పెడితే రామ అయింది. అందుకే ఎంత అందమైన మాట, సర్వమతములకు సమ్మతమైన. అది అక్కడ రహస్యం త్యాగరాజస్వామి చెప్పడంలో. ఈ మాట మరొక కీర్తనలో చెప్తాడు. శివుడవో మాధవుడవో కమల భవుడవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా నరవరులు. శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన కనులకు మృక్యదా అని కీర్తించాడు త్యాగరాజస్వామి. అది సాధకుడైన వాళ్ళు చెప్తారండి. కేవలం వాదులు ఆడుకుని కొట్టుకునే వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు అసలు మతానికే చెడు పొరుగులు. ఈ పేదవాదులందరూ కూడా తెలుసుకోండి ఇక్కడ. అందుకే హిందూ మతం పచ్చగా వర్ధిల్లుగాక, భేదములు లేకుండా ఎవరి సంప్రదాయం వారు పాటిస్తూ ఇతర సంప్రదాయాన్ని గౌరవించడమే అసలైన
చక్కటైన సంప్రదాయం తెలుసుకుంటూ హాయిగా హిందూ మతం వర్ధిల్లాలని ప్రార్థించారు. దానికి రాముడు మనకు సహకరించాలి. అందుకే రామ అనే దానికి శక్తి ఇప్పటి వరకు తెలుసుకున్న ఇలా వ్యాఖ్యానిస్తుంటే ఎన్నెన్నో వస్తాయో రామశబ్దానికి. రాజతే స్వే మహిమ్నీతి రామ అని ఉపనిషత్తుల వాక్యం చెప్పారు ఇక్కడ. రాజతే స్వే మహిమ్ని, రాజతే అంటే ప్రకాశించువాడు అని అర్థం. ఆయన ఎలా ప్రకాశిస్తున్నాడంటే మనం ప్రకాశించడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. మన పరప్రకాశం, స్వయం ప్రకాశం కాదు. మరి పరమాత్మ అన్నిటి ప్రకాశింపజేస్తాడు, తనంత తాను ప్రకాశిస్తాడు. అందుకే ఆయన మహిమలన్నీ ఆయన యందే ప్రతిష్ఠింపబడ్డాయి, కానీ మరొక దాని ముందే ఆధారపడి లేదు. సర్వ జగత్తుకి ఆయన ఆధారం, ఆయనకేది ఆధారం అక్కర్లేదు. అందుకే స్వే మహిమ్ని రాజతే, తన మహిమల యందు తాను ప్రకాశిస్తాడు కనుక రాజతేలో రా, మహిమలో మా కలిపి రామ ఎందుకు ఉపనిషత్తు చెప్తోంది. అంత అందమైన అర్థం చెప్పింది ఇక్కడ. అందుకే అన్నిటికీ శక్తినిచ్చే సర్వశక్తిమంతుడు, సహజ శక్తిమంతుడు అయినటువంటి వాడు రామ. ఇన్ని అర్థములు చెప్పినప్పుడు రామ అనగానే ఎంత ప్రీతి కలుగుతుంది. అలాంటి ప్రీతితో వశిష్ఠులు వారు నామకరణం చెప్పారు అన్నారు. అంతేకాదు ఈ రామ గురించి చెప్తూ ఒక మాట అంటాడు తులసీదాస్. రామ నామ మన దీపధరు జీహ దేహ విద్వార్ తులసి భీతరు బాతెరహు ఓచాహసి ఉజియార్. రామచరిత మానసులో చెప్తున్నాడు మహానుభావుడు. ఈయనొకడండి అసలు ద్వేషము లేకుండా రామభక్తి పాటించిన వాడు, అందుకే ఆయన ముక్తి పొందాడు. అలాగే భాగవతం అందించిన పోతన గారికి కూడా ద్వేషబుద్ధి లేదు. అదే భాగవతులు ఎవ్వరికీ ద్వేషబుద్ధి ఉండదు. ద్వేషబుద్ధి ఉంటే వాడు భాగవతుడు కాడు, మరి వేషగాడు వాడు. అంతే తెలుసుకోండి ఇక్కడ. ద్వేషం ఉన్న ప్రతివాడు వేషగాడే కానీ భాగవతుడు కాడు. భాగవతుడికి ద్వేషబుద్ధి ఉండదు. చేతులారంగా శివుని పూజించడే నోరు నవ్వంగా హరికీర్తినుడు అడే. అందుకే తులసీదాసు గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. రామనామం అనే మణిదీపాన్ని ధరించు అన్నాడు ఇక్కడ. రామనామం ఒక మణిదీపం అంట. మణిదీపం అంటే నిప్పు రవ్వ అక్కర లేకుండా ప్రకాశిస్తూ ఉండేదాన్ని మణిదీపం అంటారు ఇక్కడ. స్వయం ప్రకాశం అంటారు. అయితే దీపం ఎక్కడ పెట్టాలి అంటే నాలుగు దగ్గర పెట్టుకో నిరంతరం అన్నాడు. రామనామం అనే దీపాన్ని నాలుగు దగ్గర పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? రామ రామ అంటూ ఉండు అని అర్థం. ఎంత అందంగా చెప్పారంటే ఇక్కడ పూర్వకాలంలో ద్వార్దేహిళి దీపం అని ఒకటి ఉండేది. ద్వార్దేహిళి అంటే గుమ్మం మీద దీపం పెట్టేవారు. గుమ్మం మీద దీపం పెట్టినప్పుడు గుమ్మం దగ్గర దీపం పెడితే లోపలికి వెలుగు వస్తుంది, బయటికి వెలుగు వస్తుంది అని గుమ్మం దగ్గర దీపానుకున్న విశేషం అన్నాడు. అలాగే రామనామం అనే దీపాన్ని నీ నోటు గుమ్మం దగ్గర పెట్టాలి. పెడితే ఏం జరుగుతుందంటే నీ అంతరంగంలో ఉన్న అంధకారం, నీ బాహ్యంలో ఉన్న అంధకారం కూడా పటాపంచలై లోపల వెలుపల కూడా ఆత్మజ్యోతి ప్రకాశాన్ని నువ్వు దర్శించగలవు అని చెప్పాడు. అందంగా వివరించాడు తులసీదాస్. అందుకే రామనామం అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి జ్ఞానాన్ని నీకు అనుకరిస్తున్నది అన్నారు ఇక్కడ. ఇంత విశేషమైనది. అంతేకాదు బ్రహ్మము అని పరమాత్మకు పేరు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం కాదు, బ్రహ్మము పరమాత్మ అని అర్థం. బ్రహ్మము అనగా ది బిగ్గెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ అని అర్థం అండి. అన్నిటికంటే గొప్పది, అంతటా వ్యాపించినది, సర్వోన్నతమైనది అని అర్థం బ్రహ్మశబ్దానికి అర్థం. బ్రహ్మ అన్నప్పుడు రెండిట్లో ఒక అందం ఉంది, గమనించండి. బ్రహ్మ, దీని కింద ఉన్న రకారం, దాని కింద ఉన్న మకారం తీస్తే రామ అయిందయ్యా. ఇక్కడ బ్రహ్మములో ఉన్నట్టుగా రామ. అందుకే జాగస్వామి మాట అన్నారు, రామ అనగానే కొందరికి అందం గురించి ఆలోచించే వాళ్ళకి రామ అంటే అందగాడు అనిపిస్తుంది. అందం ఎక్కడ కనబడితే అదే గొప్పదని కూడా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ రామ అంటే బ్రహ్మమునకు పేరు అని తెలుసుకుని, అది తెలిసి ఎవరైతే సాధన చేస్తున్నారో వారు ధన్యులవుతారంటూ రామాయణ బ్రహ్మమునకు పేరు అన్నారు. మొదలు చెప్పేది ఇక్కడ రామాయణ చపలాక్షుల పేరు కామాదులు కోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము సేయది ఓ మనస. అలాంటి ఆ రామనామం యొక్క మాధుర్యం చెయ్యడము, దాని ఫలితం అనుభవించడమే కానీ మనం ఎంత తెలుసుకోగలం అంటే ఎంత ఆనందించాలో అంతవరకు తెలుసుకోగలంట. సంపూర్ణంగా తెలిస్తే ముక్తి వస్తుంది, ముక్తి వస్తే సంపూర్ణంగా తెలుస్తుంది. అంతవరకు మనకేం తెలియదు. రామ గురించి పూర్తిగా తెలిసిన వాడు ఒక్కడే ఉన్నట్టండి అనంత విశ్వంలో. ఎవరయ్యా అంటే శివుడు. ఆయన ఒక్కడికి తెలుసు, ఎవరికి తెలియదు. అందుకే కాశీలో విశ్వనాథుడికి పూజ చేసినప్పుడు బిల్వదళాలు శుభ్రం చేసి సింధూరంతోనూ చందనంతోనూ రామ అని రాసి దేవనాగరి లిపిలో అవి విశ్వనాథుడికి పూజ చేస్తారు. అని రామ తగులుతూ ఉంటే అంత ఇష్టం. ఎవడైనా రా అంటే శివుడి చెవిలా పెడతాడు, మా అంటాడు. వీడు కర్మకాలి రాక్షసుడు రాజు అంటే అంటాడు ఒకసారి. ఆయనకు అంత ఇష్టం రామనామం అంటే. అందుకే విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, పావు నెరుంగు బ్రహ్మ. చూడండి, రామతత్వంలో పావు భాగం మాత్రమే బ్రహ్మం తెలుస్తాం. అంటే మనకెక్కడ తెలుసో ఆలోచించుకోండి. మొత్తం ఇంత తెలుసుకున్నా మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ఏం తెలుసుకోలేము. పావు నెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవి.
భారతీదేవి సగమే తెలుస్తాయి. తెల్లము నీవెరుంగుదువు రామ మహత్తు కృష్ణము, మొత్తం తెలిసింది నీకేనయ్యో పరమేశ్వర అన్నారు ఇక్కడ. అందుకే నీకు రామతత్వం బాగా తెలుసు కనుక రామమంత్రానికి నువ్వే ఆచార్యుడు అయ్యో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే చదువుతున్నారు కదా. శివద్వేషులైన విష్ణు సహస్రనామం చదివేవాడు కూడా చదువుతుంది. మళ్ళీ ఈశ్వరు వాచ, అరే నీకు బొట్టు పెట్టి పొడిచేవాడిని గురువు అంటున్నావే, రామనామ ఉపదేశించిన గురువైన శివుణ్ణే కాదంటే వాడి గురుద్రోహ దోషం వస్తుందో లేదా ఆలోచించారు. అందుకు ఆ మంత్రం ఇచ్చిన వాడే శివుడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని పరమేశ్వరుడు చెప్పాడు. అందుకు మొత్తం ఆయనకే తెలిసిన పరమేశ్వరుడికి అలాంటి భవ్యమైనటువంటి ఆ రామనామం తారకము, అది బ్రహ్మ విష్ణు శివాత్మకము. అందుకే పురాణంలో ఒక చోట శివుడే చెప్తాడు, రా ఆ మా అనేది బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురిని తెలియజేస్తుంది అని అక్కడ. అందుకు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణ బ్రహ్మమే రామనామం ద్వారా మనకు తెలియబడుతుంది కనుక ఆ రామనామము ఇక్కడ ఇవ్వబడినది. అటువంటి రామనామానికి నమస్కరిస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామచంద్రమూర్తికి నామకరణ ఉత్సవం అయింది. క్రమంగా బాలుడిగా పెరుగుతున్నాడు. మరి బాలుడిగా పెరుగుతున్నప్పుడు అందగాడు ఇంకెంత అందంగా ఉంటూ ఉంటాడో. వాల్మీకి రామాయణంలో బాలక్రీడలు కనబడవు కానీ అధ్యాత్మ రామాయణంలో తులసి రామాయణంలో మిగిలిన రామాయణాల్లో కనబడుతున్నాయి. ఇక్కడ బాలక్రీడలు కూడా చాలా అందంగా ఉంటాయి. రాముడు ఆడుకుంటూ ఉన్నప్పుడు అతడితో పాటు మనము ఆడుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే భగవంతుడిని కూడా బాలుడిగా చేసి ఆడించగలిగిన సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే బాలకృష్ణుడు, బాల త్రిపుర సుందరి, బాల సుబ్రహ్మణ్యుడు, మరి బాలరాముడు. బాలరాముడి యొక్క క్రీడలు చాలా విశేషంగా కవులు భావిస్తూ ఉంటారు. నేను ఒక తెలుగు కవి ఆడించుకున్న బాలరాముడిని ఒకసారి చూద్దాం. అసలు నిజానికి బాలరాముడిని భావిస్తూ ఉంటే ఆయన ఆడించిన వాడు అంత అదృష్టవంతుడండి. అలాంటి అదృష్టవంతుడు ఎవరెవరో ఒక్కసారి ఆలోచిస్తే ముందు కౌశల్యాడే. ఆవిడంత అదృష్టవంతురాలు. అసూయలంటే ఇలా ఉండాలండి. కౌశల్య మీద అసూయ పడండి. ఆ తల్లి అంత భాగ్యవంతురాలు. మనకు ఆ భాగ్యం లేదు. మరొక ఆయన ఉన్నాడు దశరథుడు, ఆయన ఎంత భాగ్యవంతుడు. తలుకు చెక్కుల ముద్దు బెట్ట కౌశల్య తపమేమి చేసెనో తెలియ. తలుకు చెక్కుల ముద్దు పెట్ట కౌశల్య తపమేమి చేసెనో. ఆ తలుకు చెక్కుల మీద ముద్దు పెట్టడానికి ఆ కౌశల్యాదేవి ఏమి తపస్సులు చేసిందో అన్నాడు చాగయ్య. అన్నప్పుడు ఆయన ఒక్కసారి చెక్కుల మీద ముద్దు పెడుతున్న కౌశల్యాదేవిగా మారిపోయాడు మనస్సు. దశరథుడు శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసినో తెలియ. రారా రామచంద్ర అని పిలిచాడు చేతులు దశరథుడు. అప్పుడు రాముడు రెండు చేతులు ఊపుకుంటూ వస్తున్నట్టండి. వస్తున్న రాముడు ఎలా ఉన్నాడో విశ్వనాథ గారు చెప్తున్నారు. రెండు చేతులు చాచి వస్తున్న రాముడు ఎలా ఉన్నాడంటే, రెండు చేతులు చాచడం అంతా అనే తత్వాన్ని తెలియజేస్తుంటాడు. రెండు చేతులు చాచి వస్తున్నప్పుడు చిన్నపిల్లాడిలాగా వస్తూ ఉంటే ఈ జగమంతా నేనే అని చెప్తున్నట్టు ఉన్నట్ట రెండు చేతులు చాచి. అలా వచ్చిన రాముడు నెత్తుకున్నాడు దశరథుడు, ముద్దు పెట్టుకున్నాడు. అంత భాగ్యవంతుడండి. యోగులకు కూడా పట్టడానికి సాధ్యం కాని పరమాత్మని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు దశరథుడు. ఎంత భాగ్యవంతుడు. వాళ్ళగా భాగ్యం ఉంది, మరి నీకు ఆ భాగ్యం లేదు, మరి ఏం చేస్తావు? శ్రీరామ జయ రామ శృంగార రామయ్యని చింతింపరాదే మనసా తడుకు చెక్కుల ముద్దు పెట్ట కౌశల్య తపమేమి చేశాను. ఒకసారి కౌశల్యాదేవి రామచంద్రమూర్తిని ఆడిస్తుంది. ఆడిస్తూ స్నానం చేయించి అలంకారం చేస్తూ మాటలు నేర్పుతావు తల్లి. మాటలు నేర్పుతూ నీ పేరేంటి నాన్న అన్నది. లాములు అన్నట్టు తెలుగు రాములు. తానో లాములు. మీ నాన్నగారి పేరు ఏంటంటే దాచాత్మాల అన్నట్టు. ఎంత అందంగా అన్నాడో. మరి నా పేరు అన్నదట. కౌశల్య అనడం కొంచెం కష్టం అండి. అమ్మగారు అన్నట్టు. కాదు నాన్న అమ్మ కాదు నా పేరు కౌశల్య, ఏది అను అన్నది. ఇక్కడ కౌశల్య అనబోయేడు రాముడు. అనలేక నీళ్లు గార్చాడు కళ్ళంతా. ఏడుపు వచ్చింది దానికి. బట్ రాములే నా పేరు కౌశల్య కాదు అమ్మే అని ఎత్తుకుని ముద్దాడు తల్లి. ఎంత అందమైన భావం ఇక్కడ. తానో లావులు తండ్రి పేరవనయ దాచాత మాలాలు అవులే నా పేరన అమ్మగాలనగా కౌశల్య తండ్రి నాగా అనబోయి రాక కనుల నిర్వెట్ట అవునే కానులే అమ్మనే అని ప్రభులు కౌశల్య ముద్దాడేది. అంటే అమ్మకు పేరేంటండి? అమ్మకు పేరేంటి? నాన్నకైనా పేరు చెప్తున్నా అమ్మ అమ్మే. అమ్మకి పేరేంటి? నోరాల అమ్మ అని పిలిపించుకుంది కౌశల్యాదేవి రాముడి చేత. మనము నమో నమ ఆలోచించుకో. మొత్తానికి ఆ విధంగా ఎంత అందమైన బాలరామ క్రీడలు మనం భావన చేసాం. స్వామి కొంచెం పెరిగాడు, బాలుడు అయ్యాడు. ఊన షోడశ వర్ష, ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదు, 12 ఏళ్ళలో భావన చేయొచ్చు మనం. అలాంటి వయస్సులో ఉండగా ఒకసారి సభలో దశరథ మహామహీపతి మంత్రులతో సామంతులతో పురోహితులతో మంతనాలు జరుపుతున్న సమయంలో
ఒక్కసారి మహానుభావుడు వచ్చేట్టు విశ్వామిత్ర మహర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అవి వచ్చేటప్పటికల్లా తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మహాముని అయిన విశ్వామిత్రులు వారు వచ్చారు. మహాత్ములు రాగానే ఏ విధంగా ఎదుర్కోలు పలకాలో ఉన్నది మనకు శాస్త్రం సంప్రదాయం. మహాత్ములు రాగానే వెంటనే దశరథ మహీపతి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మొదలైనటువంటి మునులతోనూ ముఖ్యమైనటువంటి మంత్రి సామంతులతోనూ కలిసి వెళ్ళి ఆహ్వానం పలికేట పూర్ణ కుంభ స్వాగతం మొదలైన పలికారు. ఆ పలికి కూర్చున్న తర్వాత మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము, నా కుటుంబము, నా ఇల్లు ధన్యమయ్యాయి. యథామృతస్య సంప్రాప్తి యథావర్షమనూదకే. నీరు లేని ప్రాంతంలో అమృత వర్షం కురిసినట్లుందయ్యా నువ్వు రావడం వల్ల, మేము ధన్యులమయ్యాం. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు దశరథ మహీపతి. అసలే సత్యసంధుడు నిన్ననే మనం చెప్పుకున్నాం కదా. విశ్వామిత్రుడు సంతోషించాడు. సూర్యవంశ చక్రవర్తులందరికీ సత్యం అనేది ప్రధానం, నీకు అది ఉన్నది చాలా సంతోషం. నేను నీ నుంచి ఒకటి అర్థించడానికి వచ్చానయ్యా. నేను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞానికి రక్షకుడుగా నీ పెద్ద కొడుకు నాకు కావాలి. నచమే క్రోధం సృష్టం బుద్ధిర్భవతి పత్తివ తథా భూతా హిసాచర్య నశాపస్తత్ర ముచ్యతే. మహాత్ములు ఎలా మాట్లాడతారంటే, నేను కొంత మాట్లాడతాను, తర్వాత వాడు ఏదో క్వశ్చన్ చేస్తారు కదా, అప్పుడు మిగిలించి చెప్తానని కాకుండా ఎన్నెన్ని ప్రశ్నలు వాడు అడగబోతాడో వాడికి ముందే సమాధానం చెప్తాడు. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి రాక్షసుల వల్ల విఘ్నం ఏర్పడదు. నువ్వు అనొచ్చు, నీ దగ్గర మంత్రశక్తి ఉంది కదా, అస్త్రశక్తి ఉంది కదా, నువ్వే సంహరించవచ్చు కదా అంటే యజ్ఞదీక్షితుడి కోపం రాకూడదు. నేను వారిని శపించాలన్నా పక్కకు తొలగించాలన్నా నేను కోపం తెచ్చుకోవడమే చేయాలి. యజ్ఞమునందున్నవాడు కోపాన్ని స్వభావంతో కానీ ప్రభావంతో కానీ తెచ్చుకోరాదు. దాంతో యజ్ఞ ఫలం అంతా పోతుంది. ఇది బాగా తెలుసుకోవాలండి. సాధకుడైన వాడు కోపాలు ఉన్నంతకాలం ధరించలేదు. అందుకు క్రోధం రాకూడదు కనుక నేను వాళ్ళని శిక్షించలేను. అందుకు నేను యజ్ఞం చేసేటప్పుడు క్షత్రియుడైన వాడే ధర్మరక్షణకు అర్హుడు కనుక నాకు నీ పెద్ద కొడుకుని పంపించు. సపుత్రం రాజసాత్తూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూలం జ్యేష్ఠం మే దాతు మరసి. కాకపక్షధరం జులపాలు జుట్టు కలిగిన బాలరాముడిని అప్పుడు చూడలేదని విశ్వామిత్రుడు భావిస్తున్నాడు రూపాన్ని. అంతే, అంత ముద్దో చూడండి రాముడిపై. అలాంటి వాడు అతన్ని పంపించు నాతో. నచ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ అహంతే ప్రజానామి హతౌతౌ విద్ధిరాక్షసం. నా కొడుకు అనే మోహాన్ని విడిచిపెట్టు, నాతో పంపించు. రాముడు బయలుదేరాడా ఆ మారీచ సుబాహులు అనబడే రాక్షసులు మరణించినట్లే. ఆయన బయలుదేరితే చాలు, హతౌతౌ విద్ధి రాక్షసు. అంతేకాదు, నువ్వు పుత్ర స్నేహాన్ని పక్కన విడిచిపెట్టు. రాముడెవడు నాకు తెలుసు. ఇక్కడ అత్యద్భుతమైన రహస్య శ్లోకం ఉంది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితా. ఇది ఇక్కడ అద్భుతమైన శ్లోకం. ఇక్కడ రాముడంటే ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సులో ఉన్న ఋషులకు తెలుసు అన్నాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే రామాయణం జాగ్రత్తగా చదవాలి ఇక్కడ. అదే పైన ఏవో విని ఏదో చదివి రాముడి గురించి మాట్లాడడం కాదు. సందేహం కలిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాల్మీకి రామాయణం చూడాలి. అర్థం చేసుకోలేకపోతే అర్థమైన వాళ్ళని అడగాలి. ఈ శ్లోకంలో ఒక రహస్యం చెప్తున్నాడు. ఎవరు ముక్కు మొహం తెలియని ఆయన మన ఇంటికి వచ్చి మన పిల్లాడితో మాట్లాడుతూ, మీ పిల్లాడి గురించి మీకు తెలియదమ్మా మాకు తెలుసు అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? కానీ దశరథుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు మాట ఏమంటాడు ఆయన? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. కొంచెం ఉపనిషత్ సంప్రదాయం తెలిస్తే రామాయణం ఎంత ఆస్వాదించవచ్చు. రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైన రాముడు అన్నాడు. ఇంతవరకు ఏం పరాక్రమం చూపించాడు రాముడు? ఇవన్నీ యుద్ధాలు చేశాడు, పెట్టాడా? మరి రాముడు సత్యపరాక్రముడైన ఎలా మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు? ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అసలు సత్యం అంటే అర్థం ఏమిటి? సత్యానికి అనేక అర్థాలు ఉన్నాయి. సత్యం అంటే వ్యర్థము కానిది, అమోఘం, ఇది అర్థం. ఇక్కడ వ్యర్థము కాని పరాక్రమం కలవాడు. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతుంది. ఏ పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృజించాలని సంకల్పించుకున్నాడు, ఎవడి సంకల్పము వ్యర్థము కానిదో అటువంటి పరమాత్మ అన్నారు ఇక్కడ. అందుకు సత్యపరాక్రమ దగ్గర సత్యకామ సత్య సంకల్ప ఉపనిషత్ వాక్యం ఉంది. అలాంటి పరమాత్మ అతడు నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఋషులకు తెలుసు అన్నాడు. మీ అబ్బాయికి తెలియదు, నీకు తెలియదు, మీ ఆవిడికి తెలియదు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, రాముడు మానవుడు కానీ మీకు తెలుసు, రాముడు భగవంతుడని మాకు తెలుసు. పోనీ భగవంతుడిని చెప్పేవచ్చుగా, నేరుగా చెప్పకూడదు. ఇక్కడ రామావతార రహస్యం ఇక్కడ మనం వ్యాఖ్యానించుకోవాలి. రాముడు మానవుని బలే ప్రవర్తిస్తున్నాడు, మానవుడిగా కాదు. వీటికి చిన్న తేడా ఉంది. మానవుని బలే ఉన్నట్ట. ఎందుకు అలా ఉన్నాడంటే అవతార లక్షణం అది.
జేబీజీలు ఉన్నారే, గుర్తున్నారా? భాగవతం చెప్పుకున్నాం. ఆ జేబీజీలకి బోర్డు కండిషన్స్. హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు మొదటి హిరణ్యాక్షుడి పని అయిపోయింది. హిరణ్యకశిపుడు బోర్డు కండిషన్స్ పెట్టాడు. ఇంతకాలం బయట కాదు, వెలుగులాగా చీకట్లాగా చాలా బాగా. దానికోసం దీనికి తగ్గట్టు ఎలాంటి రూపం డిజైన్ చేసుకోవాలో చూసుకుని నరసింహస్వామి వచ్చాడు. రావణాసుడి దగ్గర మరో కండిషన్ ఉంది. అతను ఏం చేశాడంటే తపస్సు చేయగా బ్రహ్మగారు వచ్చారు. వచ్చినప్పుడు మాట్లాడుతూనే మాట్లాడు, నాకు నరవాణుల విషయంలో పెద్ద గొడవ లేదు, కానీ నాకు దేవతలతో రాక్షసులతోనే చిక్కు. ఎందుకంటే ఎవడైనా ఆలోచించేటప్పుడు తనతో సమానం, తనకంటే పైన ఆలోచిస్తారు కానీ తనకి కింద వాళ్ళ గురించి ఆలోచించారు. కనుక నరవాణులు ఆఫ్టర్ వాళ్ళ గురించి నాకేం పర్వాలేదు. వాళ్ళిద్దరే నాతో ప్రమాదం కనుక నేను వాళ్ళని జయించగలిగే శక్తి నాకు ఉండాలి అన్నాడు. ఈ ఆఫ్టర్ ఆల్ ఎవరితో చూసాడో వాళ్ళని గుర్తుపెట్టుకున్నాడు భగవంతుడు. గుర్తుపెట్టుకుని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అంటే నరుడెవ్వడు రావణాసును కొట్టలేడు బై నేచర్. ఇది రహస్యం అండి రామావతారం. బై నేచర్ రావణుడుకున్న సహజ శక్తికే నరవాణులు ఎవరు కొట్టలేరు. ఇక దేవతలు రాక్షసులు కొట్టలేరు, వరంతో తెచ్చుకున్నాడు. ఇప్పుడు చిక్కొచ్చింది. అలా ఏం చేశారంటే దేవదేవుడైన నారాయణుడు నరుడిగా వచ్చాడు. కేవలం నరుడు ఎలాగో కొట్టలేడు కనుక నారాయణుడు నరుడై వచ్చాడు. ఇది అవతార రహస్యం. నరుడుగా వచ్చినప్పుడు అవతార పరిసమాప్తి వరకు నరుడుగానే ప్రవర్తించాడు. అందుకు ఆయన నరుడుగానే ప్రవర్తిస్తున్నాడు. నరుడుగా ప్రవర్తించకపోతే రావణుడు చావడు. కేవలం నరుడైతే రావణుడు చావడు. ఇది చిక్కు. అందుకే రామావతారంలో కొందరు నరుడు అనుకుంటూ ఉంటారు, కానీ నరుడు కాదు, నరుడు ఇలా ప్రవర్తించాడు కదా మనం నరుడు అనుకున్నాం. దీనివల్ల మనకు ఉపకారం చేశాడు రావణాసురుడు. ఎందుకు చెప్పండి? రావణుడు మన దగ్గర చేశాడు. రాముడు మానవుడిలా ప్రవర్తించగల మన జాతి మానవ జాతి కనుక, అంతే కదా, మానవ జాతి కదా. ఈ మానవ జాతి ఏం చేస్తుందంటే రాముడు మనవాడు అనుకుంటుంది. కనుక మానవుడిగా ఎప్పుడు వచ్చాడో ఒక అద్భుతమైన వ్యక్తి ఎందులోకి వస్తే దాన్ని పర్ఫెక్షన్ చేస్తాడు. అది తెలుసుకోవాల్సింది. నారాయణుడు రాముడు అవగానే మానవుడు అవగానే మానవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉండగలడో అంత ఉన్నాడే, ఇంకెవరు ఉండలేదు. అలాంటి వాడు మనం ఎదురుగా పెట్టుకుని మన మానవ జీవితం వెళ్ళిపోతూ ఉంటే ఇంక మనం బాగుపడుతున్నాం అన్నాడు. ఇక్కడ మీరే చెప్పారు కదండి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు భూమి మీద ఉండడని. అటువంటిప్పుడు రాముడు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయితే మాకేం లాభం అంటే దీనికి ఒక సమాధానం చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ దగ్గర పెట్టుకుంటేనే మనం కనీసం కొంతనే వెళ్ళదు అన్నాడు. అందుకే 100 మార్కులు మనకు ఫుల్ మార్క్స్ పెడతారు పరీక్ష రాసేటప్పుడు. 100 మార్కులు ఫుల్ మార్క్ పెట్టుకుని కష్టపడి రాస్తే 30 మార్కులు ఏమో వస్తాయి. నేను ఇక్కడ 30 కనబడితే 3 వస్తాయి, తెలుసుకోండి. కాబట్టి 100 మార్కులు వాడు ఎదురుగా ఉండాలి. వాడు 100 మార్కులు వాడు రాముడు. 100 మార్కుల మానవుడిని చూపించడానికి మానవుడు ఆ విధంగా దిగి వచ్చాడు. మొత్తం రావణాసుడి కండిషన్ మన కొరకు వచ్చింది. ఆ విధంగా మన రావణాసుడు కూడా దండం పెట్టుకోవాలండి. ఆయన లేకపోతే ఎలాగా? అదే జాగ్రత్త స్వామి ఎవరికి దండం పెట్టాలో తెలియక అందరికీ దండం అన్నాడే. అవనికి పంపిన మహారాజెవడో వానికి మృక్కేము రామ, ఎవరికై అవతారమెత్తితువో రామ అన్నాడు. నిన్ను అవరికి ఎవడు పంపాడు కానీ వాడికి నమస్కారం అండి. దశరథుడిగా నమస్కారం, ఆయన వల్ల వచ్చాడుగా. కౌసల్యకి నమస్కారం, మా రావణాసుడికి కూడా నమస్కారం. మొత్తానికి వీళ్ళందరికీ నమస్కారం చేసుకుందాం అంటే అసలు నమస్కారం రాముడికి లేదు, వీళ్ళందరికీ దండం పెట్టుకుని కూర్చోడు కదా. మొత్తానికి రామచంద్రమూర్తి మానవుని వలె ఎందుకు ప్రవర్తించాడో తెలిసింది కదా. అందుకే భరద్వాజ మహర్షి భరద్వాజ రామాయణంలో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ఋషులిచ్చిన రామాయణాలని వాల్మీకి రామాయణం వ్యాఖ్యానం ఒక గొప్ప మాట చెప్పారు. ఒకే శ్లోకంలో రామాయణం అంతా పెట్టి చూపించాడు మానవుడు. రామ పిత్రో పుత్రభావం రావణాయ మనుష్యత ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచచార. ఇది చెప్పాడు. రాముడు తల్లిదండ్రులకు పుత్రుడుగాను, రావణాసురుడికి మనుష్యుడుగాను, ఋషులకు భగవంతుడుగాను కనబడ్డట. ఒకటే మాట చెప్పారు. తల్లిదండ్రులు పుత్రుడే. మనకు సామెత ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే. అలా కౌసల్య దశరథులకు మాత్రం ఎవరు ఎంత చెప్పినా మా అబ్బాయే. ఇక్కడ విశ్వామిత్రుడే చెప్పాడు వచ్చి, నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు అంటే ఋషులకు మాత్రమే భగవంతుడిని తెలుసు ఉంది కదా, ఇంకా భగవంతుడు మాకు తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు అంటే ఆయన దాచిపెట్టినప్పుడు మేము చెప్పకూడదు అనుకోండి. కానీ ఋషులు కూడా అన్ని సత్యాలు చెప్పరు, ఏది అవసరం అది చెప్తారు. తెలుసుకోండి. సత్యాలని తెలుసుకోవాలని తాపత్రయం కూడా వద్దు, అవసరమైన సత్యాలు తెలుసుకుంటే చాలు. అన్ని సత్యాలు లేదు. అందుకే అప్పటికి ఏది అవసరం అది. అందుకే రాముడు బయట పెట్టండి, తాము మాత్రం ఎందుకు బయట పెడతారు? కానీ చెప్పలేదు, చెప్పకుండా ఊరుకోలేదు, సజెస్టివ్గా అన్నాడు మహానుభావుడు. అంతే ఇక్కడ ఆ విధంగా చక్కగా ప్రకటించాడు. ఈయన మాత్రం మా అబ్బాయి అనుకున్నాడు. ఎవరు ఎంత చెప్పినా మా అబ్బాయి. రాముడు నాకు స్నానమగు, రాముడు నాకు జపంబు ధ్యానము, ఈ రాముని బాసి నేను నిలుపోపనయా నిముసంబు నేను ఎను, ఈ పొత్తుల బిడ్డ. అంత అందమైన మాట చూడండి. విశ్వనాథ గారి పద్యం తెలుగు మాట, పొత్తుల బిడ్డ. తిన్నారు ఎప్పుడనేది? పొత్తిళ్ళలో బిడ్డ అంటారండి. ఇక్కడ పెద్దవాళ్ళు కొంచెం ఉన్నారు, వాళ్ళకి ఏవో చిన్నప్పుడు విన్నట్టు గుర్తొస్తు రావచ్చు, అంత దూరం అయిపోయారు తెలుగుకి. పొత్తిళ్లలో బిడ్డ ఎంత పెద్దవాడైనా పొత్తిళ్ళలో బిడ్డట దశరథుడికి.
అది ప్రేమ భావం. భగవంతుడికి తెలియకపోయినా ప్రేమ గొప్పదేనండి. ఇంకా రావణాసురుడి దగ్గరికి వద్దాం. వీడికి ఎవరెంత చెప్పినా మానవుడే చిట్ట చివరి వరకు. మధ్యలో విభీషణుని హెచ్చరించాడు, మాల్యవంతుడు చెప్పాడు చిట్ట చివరికి. అయినా సరే ఎవడయ్యా రాముడు, నేను ముల్లోకాలు పాలన చేస్తూ మానవలోకాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అక్కడ ఉన్నాడు దశరథుడు. అంటే ఇంత 3 లోకాల్లో వీడెవడు, భూమి యందు ఉన్న ఒక ఖండానికి రాజు, ఆ రాజు కొడుకు, అంతేగా అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు అంతే. మంటి ముక్క దొర సంతానంబు అన్నారు విశ్వనాథ్ గారు. మంటి ముక్క దొర, కొంతమంది తెలుగు మాట్లాడు, మంటి ముక్క దొర సంతానం వాడిగా రాముడంటే. కానీ ఎవరు ఎంత చెప్పినా మానవుడే మానవుడే అనుకున్నట్టే. అలా అనుకుంటే కానీ వాడికి తరించాడు. అది వచ్చింది బాగా. ఇంకా రామాన్ని పువ్వులు దండిస్తే వాడి మోక్షం 7 జన్మలు వెనక్కి వాడు అలాగే ఉంటారు. వాడు అందుకే ధరిస్తాడు, వాడు అలాగే ఉంటారు. కనుక వాడు రామచంద్రమూర్తిని మనుష్యుడే అనుకుంటున్నాడు, ఋషులు భగవానుడు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ముగ్గురులో ఎవరి పక్కకి వెళ్దాం? రాముడిని మానవుడే అనుకుంటే ఎవరి వైపు ఉన్నట్టు మనం? నేను చెప్పలేదు, మీరే చెప్పారు. అంటే రాముడు ఏ జాతి? రాక్షస జాతి. కనుక రాముడిని కేవలం మానవుడు అనుకునే వారు ఎవరు? సంతోషం. కనుక మనం రాక్షసులం కాకుండా కనీసం ఋషులు ఎలా చూసారో అలా భావిద్దాం, తర్వాత దర్శిద్దాం. కనుక రామ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అటువంటి అందుకే రహస్యం అంతా అహం వేద్వి మహాత్మానం రామ సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపస్థిత అని ఎప్పుడైతే విశ్వామిత్రులు పలికారో అప్పటికి నసిగాడండి మహానుభావుడు. పంపడానికి ఇష్టపడలేదు. వశిష్ఠుడు 4 చివాట్లు పెట్టాడు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథుడు తన మాట వెళ్ళలేదు, ఎప్పుడో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టే మనస్సులో. అదే కోపం గీపం ఏం లేదండి. అవన్నీ రాజర్షిగా ఉన్నప్పుడు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయాడు విశ్వామిత్రుడు. అందుకని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వశిష్ఠుడు వారు చివాట్లు పెట్టింది దశరథుడు. ఏమనుకుంటున్నావు? ఆయనకు చేత కాక పిలవలేదయ్యా. పైగా నీ పెద్ద కొడుకునే ఎందుకన్నాడు? నువ్వు పైగా పెద్ద ఆఫర్ చేస్తావు, నా సైన్యమంతా నీతో వస్తాం, ఆఫ్టర్ ఆల్ 2 రాక్షసులేగా, అంటే మీరు ఎవరు నాకు అక్కర్లేదు, ఆయనే కావాలన్నాడు. ఇక అన్నప్పుడైనా అర్థం చేసుకో, ఆయన ఏదో ఉద్దేశంతోనే పని చేస్తున్నాడని అర్థం చేసుకో. పైగా ఆయన దగ్గర ఉన్నటువంటి అనేక అస్త్ర సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన రాజుగా ఉండేటప్పుడు సంపాదించిన అస్త్ర సంపదలు బోర్డు ఉన్నాయి ఆయన దగ్గర. అవన్నీ మీ పిల్లవాడికి ఇస్తాడేమో, పంపించాడు. ఎప్పుడైతే గురువు చెప్పాడో మరి మాట లేదు, తర్కం లేదు. అక్కడ గురువు మాటకు తక్కువ ఉండదు. వెంటనే ఏం చేశాడు? పిలిచాడు రాముడిని. పిలవగానే రాముడు వచ్చాడు. అక్కడ రాముడు ఎలా వచ్చాడంటే రాముడు ఒక్కడే కాదు, ఆయన పక్కన తమ్ముడు కూడా వచ్చాడు. ఎవరు పిలిచారండి ఆయన్ని? ఆయన కూడా బయలుదేరాడు. నువ్వెందుకురా మధ్యలో? రాముడు అనలేదు, దశరథుడు అనలేదు, విశ్వామిత్రుడు అనలేదు. రాముడు అనగానే లక్ష్మణుడు ఊహించుకోవాల్సిన పక్కన ఉంటాడంటే. సీతమ్మ లేని రాముడిని అయినా చూస్తాం కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉండండి. ఇది ఒక గొప్ప మంత్రదర్శనం, సామాన్యం కాదు. రామపాదు సలక్ష్మణ, లక్ష్మణ సహితుడైన రాముడు. ఆయన ధ్యానిస్తే చాలా రక్షణ లభిస్తుందట. అందుకే అగ్రత పుష్టత చైవ పాశ్వత మహాబలు ఆకర్ణ పూర్ణ ధర్మాను రక్షయితాం రామలక్ష్మణు. రామలక్ష్మణ ఉభయంని ధ్యానించుకోవాలి. రక్షణ శక్తి అవతారంలో ఉన్న మర్మములు, రామావతారంలో అది విశేషమైన అంశం. వాళ్ళు ఉభయులు రాగానే వెంటనే విశ్వామిత్రుడు పంపించాడు. విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనక వీళ్ళిద్దరూ పరుగులాంటి నడకతో వెళ్తున్నారట. ఆ వెళుతుండగా అద్యయోజనం గత్వా సరయుగా దక్షిణౌతటే రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత. సరయూ నది యొక్క దక్షిణే తటే, సరయూ నది యొక్క దక్షిణ తీర ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికి 1.5 యోజనం వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. ఆయన వెంట వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అప్పుడు వెనక్కి తిరిగట్టే విశ్వామిత్రుడు. ఆయన తెలుస్తోంది వెనక వాళ్ళిద్దరు వస్తున్నారు, కానీ వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. అప్పుడు వెనక్కి తిరిగట్టు. ఎందుకంటే ఆ సుముహూర్తం ఆ సమయంలో ఉంది. అందుకే మధ్యలో ఆగకుండా వెళ్ళిపోయాడు. అక్కడికి చేరుకుని వెనక్కి తిరిగి చూసి రాముడిని చూడగానే విశ్వామిత్రుడి నేత్రములంతా నీళ్లు నిండేటండి. ఎంత ఆనందమో రాముడిని చూడగానే. అప్పుడు పిలిచేట రాముడిని. ఎలా పిలిచాడు వాల్మీకి చెప్తున్నాడు. రామేతి మధురాం వాణీం విశ్వామిత్రోభ్యభాషత. రామాని మధురంగా పిలిచేట, రామాని ప్రేమగా పిలిచేట. ఆ పేరు పిలిచి చక్కగా రాముడు కరులారా చూసుకున్నాడు. అలా విశ్వామిత్రుడు వెనువెంట వెళ్ళినటువంటి రామచంద్రమూర్తిని ధ్యానిస్తే ఎంత ఆనందం. అసలు తన వెంట జన జూచి కౌశికుడు ఉప్పొంగ తపమేమి చేసినో తెలియ. ఆ పాట కంటిన్యూ చేస్తున్నాడండి త్యాగరాజస్వామి వారు. అంటే అసూయ కంటిన్యూ అవుతుంది. ఎంత అదృష్టవంతుడు విశ్వామిత్రుడు. తన వెంట జన జూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసినో తెలియ. ఇలా అంటారు. మరొక చోట అంటారు, వినయమునను కౌశికుని వెంట జనిన అంఘ్రులను చూచేదన్నటికో అంటారు. విశ్వామిత్రుని వెంట వినయంగా వెళ్ళిన రామచంద్రమూర్తి ఆ పాదాలను నేను ఎప్పుడు చూస్తానో కదా అని ఆర్తిని చూపిస్తాడు త్యాగరాజస్వామి. అది భక్తి. ఆ భక్తి రావాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి. మొత్తానికి ఆ రామచంద్రమూర్తిని ఆ విధంగా విశ్వామిత్రుడు వారు పలకరించి
ముందుగా అక్కడ కూర్చొని ఆచమనం చేయించి నువ్వు కొన్ని మంత్ర సమూహం ఇస్తున్నాను తీసుకోన్నాడు. మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాం తథా నశ్రమో జ్వరో వాతే నరూపస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్వం వా కర్షయిష్యంతి నైరుతాః. నీకు నేను ఇస్తున్న మంత్రం తీసుకో. ఈ మంత్రములకు బల అతి బల అని పేరు. ఈ బల అతి బల మంత్రముల సమూహం, మంత్ర గ్రామం అన్నట్టు. గ్రామం అంటే సమూహం, మంత్రముల సమూహము. ఇది నువ్వు ముందు తీసుకో. ఈ మంత్రములకు ఎలాంటి శక్తి ఉందంటే ఇది జపించే వారికి శ్రమ కానీ, జ్వరము కానీ, రూపములో అలసట మొదలైనటువంటి మార్పులు కానీ రావు. వాళ్ళు నిద్రించిన మెలకువగా ఉన్న రక్షణలో ఉంటారు. అలాంటి మంత్రములు నీకు ఇస్తున్నాను, ముందు తీసుకో ఇచ్చాడు. మొట్టమొదటే రాముడికి ఇచ్చాడు చూడండి మహానుభావుడు. ఆయన అవన్నీ స్వీకరించాడు భక్తితో. ఇంకా రాత్రి అక్కడ విశ్రమించారు. తెల్లవారు జామైంది. తెల్లవారింది కూడా కాదు, ఇంకా తెల్లవారడానికి ముందు కొంచెం తెల్లవారు జాము. మన వారు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఊషిస్తామ్రజనీం తంత్రా సరైవాం సుసుఖం త్రయః. ముగ్గురు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారు జాములో విశ్వామిత్రుల వారు నిద్ర లేచారు. లేచిన వెంటనే రాముల వారు అప్పుడు ఇంకా పడుకున్నారు. చిన్నపిల్లవాడు కదా, అందులో అప్పుడు నడిచి వచ్చాడు, అలసిపోయినాడు. అలసిపోయిన ముగ్ధమోహనమైన రామమూర్తిని చూస్తూ విశ్వామిత్రుడు హృదయంలో ఆనందం పొంగులు వారిందండి. ఆ ముద్దుగా నిద్రపోతున్న రామమూర్తిని రోజు చూసే భాగ్యం ఎవరికి దక్కుతుంది? కౌశల్యదేవికి. ఆవిడంత అదృష్టవంతురాలు కనుక ముందు కౌశల్య గుర్తుకొచ్చింది. కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఇది విశ్వామిత్రుడు పలికిన మొట్టమొదటి మాట. ఆనాడు విశ్వామిత్రుడు నోట పలికిన ఆ మంత్రం అది వింటూ నేటికి వెంకటరాముడు నిద్రలేస్తున్నాడు. నీకేం కావాలి? అంత నచ్చింది ఆయనకి శ్లోకం. కౌశల్యా సుప్రజా రామ వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు నోట పలికిన శ్లోకం ఇది. కౌశల్యాదేవికి చక్కని సంతానముగా కలిగిన ఓ రామా, లే నిద్రలే. కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. తొలి సంధ్య వస్తోంది, లే. తొలి సంధ్య వచ్చింది కదా, వస్తోంది. ఇంకా రాకముందే నిద్రలేపాడు. తొందరగా లేవయ్యా, లే. ఎందుకు లేవా? లేచి మంచి కాఫీ టీ తాగు. అదిగా చెప్పింది ఇక్కడ. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇలా తల్లులు పిల్లలకి లేపగలిగే స్థితి ఎప్పుడు వస్తుందో, ముందు వాళ్ళు లేచే స్థితి ఎప్పుడు వస్తుందో. ఎందుకంటే దైవమాన్నికం. అప్పటికే రామచంద్రమూర్తికి ఉపనయన సంస్కారం అయ్యే. సంధ్య వస్తుంది, సంధ్య వస్తుందని లేదు సంధ్యావందనం చేయాలి. అది భారతదేశంలో మినిమం అండి. అది కూడా చేయకపోతే వాడిని ఇంకేమంటారు చూడండి, భగవంతుడు కూడా రక్షించలేవాడు. అందుకలే సంధ్య జవాచ్చు. కర్తవ్యం దైవమాన్నికం. ఆన్నికం దైవం. ఆన్నికం అంటే పగటి వేళ ప్రారంభమైనప్పుడు చేయవలసినటువంటి దైవ కార్యములు ఉన్నాయి, చేయడానికి లే. అంటే రాముడికి ఎప్పుడు అలవాటు. అలసి వచ్చాడు గారు, నిద్రపోతున్నాడు. విశ్వామిత్రుడు ముందు లేపెట్టాడు. పైగా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా. ఇది ఒక రహస్యం అండి. ఈ శ్లోకంలో గాయత్రి మంత్రార్థం దాగి ఉంది, అది తెలుసుకోవాల్సింది. నరశార్దూల, నువ్వు నరుడివి కావు. నరుల్లో శార్దూల అంటే నరుడిగా కనబడుతున్నటువంటి నారాయణుడు. అది చెప్తారు ఇక్కడ. నరుల్లో శ్రేష్ఠుడు నువ్వు, కేవలం నరుడివి కావులే. ఇందులో ఉన్న అంతరార్థం చూడండి. కౌశల్యుడికి తనయుడిగా అవతరించావు నువ్వు. ఇప్పుడు నువ్వు అవతరించిన కార్యక్రమం చేయడానికి ప్రారంభ దశ. ఇది పూర్వా సంధ్య. ఇక్కడ అవతార కార్యం నెరవేర్చు. ఉత్తిష్ట. అవతార కార్యం అనగా దేవకార్య సముద్యత. అదే కర్తవ్యం దైవమాన్నికం. దేవకార్యం అనగా లోకరక్షణ. దానికై ఇంకా నువ్వు కర్తవ్యం చేయాలి, మేల్కో అన్నాడు. అవతార కార్యానికి మొదటి అడుగు వేయవయ్యా. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇంత గ్రహించితే చాలు. మొత్తానికి అద్భుతమైన శ్లోకం. మధ్య మధ్యలో కూడా సరయూ నది దాటాక మరొక చోట విశ్వామిత్రుడితో వెళ్తున్నప్పుడు నిద్రపోతే పొద్దున లేపడానికి అలవాటు. మరొక చోట సుప్రభాత నిశారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతి గమనాయ అభిరోచయ. మరొక చోట అంటాడు. అక్కడ సుప్రభాత అని మాట వచ్చింది. ఈ మాటలే మనకి సుప్రభాతం అనే ప్రక్రియకి ఆధారం ఏం తెలుసుకోవాలి. ఇక్కడ విశ్వామిత్రుడు పలికిన సుప్రభాతం. ఇందులో మరొక రహస్యం ఉందండి. సంధ్య వచ్చింది, సంధ్య వచ్చింది చెప్తున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే సంధ్యా సమయంలో జపించవలసినటువంటి మంత్రానికి ద్రష్ట విశ్వామిత్రుడు వారు. అంతకు ముందు మంత్రం వశిష్ఠ దర్శనం. తర్వాత విశ్వామిత్రుడిని అనుగ్రహించింది ఆ తల్లి. నీకు నేను ఇచ్చిన మంత్రమే ఇకపై అందరూ జపింతురుగాక. అంతవరకు వశిష్ఠ గాయత్రి, తర్వాత విశ్వామిత్ర గాయత్రి. కనుక సంధ్యోపాసన బాగా అనుభవం పండినవాడు కనుక దగ్గరుండి సంధ్యోపాసన చేస్తున్నాడు మహాప్రభుత్వం. అంతేకాదు గాయత్రి మంత్ర ద్రష్ట. ఆయన తపశక్తితో దర్శించాడు ఆ మంత్రాన్ని. వేదమాత గాయత్రి. అందుకే వేదమాత అయిన గాయత్రి ద్రష్ట కనుక ఆ దర్శన శక్తితోనే రాముని దర్శించాడు ఆయన. గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే
భర్గోదేవి రుద్రాత్మనే అయినటువంటి త్రిమూర్త్యాత్మకమై గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన పరబ్రహ్మము నువ్వు అని ఆయన తెలుసుకోగలిగాడు. అందుకే ఆయనే వచ్చేటట్టు తెలుసుకున్నాడు. రామాయణంలో రహస్యం ఏంటంటే రాముడిని గుర్తించాడు మహర్షి. చిట్ట చివరి వరకు మహర్షులు నడుపుతారు రామాయణాన్ని. చిట్ట చివరికి మళ్ళీ మరొక మహర్షి వచ్చి ఆదిత్యుడిదే అని ఇచ్చాడు. కనుక మహర్షులు నడిపిన కథ రామ కథ. మహర్షులు ఎలా చెప్తారో వింటే మహర్షులు చెప్పిన దానికే ధర్మం అని పేరు. మన ధర్మము ఋషులు చెప్పినది. అందుకే దీనికి ఆర్ష ధర్మం అని. కొంతమంది పదాలు జరిగి అష్టధర్మం కాదు, అది ఆర్ష ధర్మం. ఋషులు ఇచ్చిన ధర్మం, ఋషులు చెప్పిన ధర్మం. ఋషులు చెప్పినట్టు రాముడు నడిచాడంటే నేను ఋషులు చెప్పినట్టు నడిచారు, మీరు అలా నడవంటారా అని చెప్పాడు రాముడు. అదే రామాయణం అనగా ఋషులు చూపిన త్రోవే, మరొకటి కాదు. ఇది రహస్యం, రామాయణంలో కనుక్కోవాల్సినటువంటి అందమైన రహస్యం. మొత్తానికి ఈ విధంగా రామచంద్రమూర్తి పొద్దున్నే లేచి బయలుదేరుతుంటే ఆ సరయూ నదిని దాటుతూ వెళుతూ ఉన్నారు. సరయూ గంగా నదులు కలిసిన చోటుకు వెళ్ళాక సరయూ గంగా సంగమ స్థానం అక్కడ తీసుకువెళుతూ ఆ సరయూ నది గురించి చెప్తున్నాడు. ఇక్కడ కైలాసే పర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణా నరసార్దూల తేనేదం మానసం సరః. ఇది సరయూ నది. ఇది ఎలా వచ్చిందంటే కైలాస పర్వతం దగ్గర బ్రహ్మ తన తపస్సుతో తన మనస్సు నుంచి ఒక సరస్సును ఉత్పన్నం చేశాడు. బ్రహ్మ మనస్సు నుంచి ఉత్పన్నమైంది కనుక దీని పేరు మానస సరోవరం అని పేరు. ఈ మానస సరోవరం నుంచి వచ్చే నది కనుక దీనికి సరయు అని పేరు అన్నారు. ఇక్కడ కైలాస మానస సరోవరం సామాన్యమైన విషయం కాదండి. ఈ మానస సరోవరం నుంచే మనకి అనేక నదులు, భారతదేశం పుణ్య నదులు ఉత్పన్నమయ్యాయి. సట్లజ్ ఇది వేదంలో శతద్రు నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది యొక్క ఉద్గమ స్థానం కైలాస మానస సరోవరం. తెలుసుకోండి. ఇది చెప్తే ఆశ్చర్యం వస్తుంది. గోముఖం కదండి గంగా అంటారు, కానీ గంగ ఉత్పన్నమైంది మానస సరోవరం నుంచి, ప్రకటమైంది గోముఖం నుంచి అని ఆధారం మనకు కనబడుతుంది. ఇటీవల డేవిడ్ ఫ్రాలే ఆయన గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ అనే పుస్తకంలో హిమోత్పర్వత ప్రాంతాల నుంచి భారతీయ వైదిక సంస్కృతి ఎలా వ్యాపించిందో అద్భుతంగా వివరించారు. అక్కడ సరయూ నది మొదలైన నదులు గంగతో సహా కైలాస పర్వత ప్రాంతం వద్ద ఉత్పన్నమైన విధానాన్ని ఆయన చక్కగా పేర్కొన్నాడు. మనకు మన వాళ్ళు చెప్తే తెలియదు కనుక ఈ మహానుభావుడు ఈ మధ్య భారతీయ వేదవాంగ్మయాన్ని పరిశోధించి అద్భుతమైన గ్రంథాలు రాస్తున్నారు. డేవిడ్ ఫ్రాలే వామదేవ శాస్త్రిని పేరు మార్చుకున్నారు. మీరు పరిశీలించండి, ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి దివ్యమైన భూములు మనము గ్రహించాలి. ఇక్కడ నేను వెళ్ళానండి ఎప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి ఇండియాకి, అంత చెత్త నాన్ సెన్స్. మనలాంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల చెత్త అయింది, కానీ మన దేశం ఎప్పుడూ గొప్పది తెలుసుకోండి. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఎన్నో నగరాలు ధ్వంసమైపోయాయి ఇతరుల దుర్మార్గాలకి. కానీ ఎంతో ప్రాచీనమైన ఇప్పటికీ లివింగ్ సిటీగా చెప్పబడుతుంది ది ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ కాశీ. అనేక మంది దోపిడీలు చేసి దాడులు చేసి ఆక్రమించుకుపోతే మనలాంటి మానవుల వల్ల పాడైంది. కానీ నేటికి కాశీ అన్నపూర్ణయే, హిమోత్పర్వతాల దైవభూములే. భాగ్యం దొరకలే కానీ భారతదేశంలో దొరలాలండి. ఆ మట్టి ఒంటి కట్టుకుంటే మన పాపాలు పోతాయి. అలాంటిది ఆ దేశం. ఏమి చరిత్ర, ఏమి పవిత్రం, ఏమి ప్రపంచానికి ఎప్పటికైనా భారతదేశం గురుపీఠం అన్న స్వామి వివేకానందకి నమస్కరిస్తూ విషయాన్ని తెలుసుకుంటాం. మొత్తానికి ఆ దేశపు ఆ నదుల పేర్లు తెలిస్తే ఒళ్ళు పులకించాలి, ఒళ్ళు పొంగిపోవాలి. అప్పుడే మనం ధరించడానికి అవకాశం ఉన్నట్టు, నిజమైన మాతృభక్తి ఉన్నట్టు ఇది తెలుసుకుంటాం. ఎక్కడ పెరిగినా ఎక్కడున్నా మన దేశం మన తల్లి. మన దేశాలకున్న చరిత్ర, మన దేశాలకున్న పవిత్రత ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదని గర్విస్తూ ప్రపంచంలో ఎక్కడైనా హాయిగా బతుకుదాం. ఏ దేశమైనా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి. అటువంటి ఆ పరమ పావనమైన భరత ధరిత్రి సరప్రభుత్తా సరయూహు అంటూ త్రోవలో అనేక కథలు చెప్తున్నాడండి మహానుభావుడు. నిజానికి పెద్దవాళ్ళ పనది, కథలు చెప్పాలి, ముందు వాళ్ళకి తిరిగాలి. తల్లి, తండ్రి, తాత, మామ, పెద్దలు కథల ద్వారా జ్ఞానాన్ని ఇచ్చారు మనకి. అంతేకాదు భారతదేశంలో ఒక్కొక్క నదికి, ఒక్కొక్క అరణ్యానికి, ఒక్కొక్క పర్వతానికి ఐతిహాసికమైన చరిత్ర మాత్రమే కాకుండా పౌరాణికమైన గాథలు దానికి బలంగా వెనక ఉంటాయి. స్థల పురాణాలు అంటారు. ఈ గాథల వల్ల ఆ క్షేత్రంతో అనుబంధం ఏర్పడుతుంది. నిజంగా భారతదేశంలో దేశభక్తి ఎన్ని యుగాల నుంచి ఉందంటే కలస నీళ్లు పెట్టుకుని గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని ఎక్కడ కూర్చున్నా పుణ్యనదులన్నింటి కలపగలుగుతున్నప్పుడే చరిత్రకందని కాలం నుంచి భారతదేశం అంతా ఒకే ఐక్యభావనతుందని మనకు తెలుస్తున్నది. ఇక్కడ అలా నదులతో, పర్వతాలతో, మహావృక్షాలతో, అరణ్యాలతో మమైక్యం చెందుతాం మనం. ఇక్కడ వాటికి సంబంధించిన పురాణ గాథలు, దేవతల అంశాలు, గంగా అనగానే కూడా శివుడు విష్ణువు గుర్తొస్తాడు. ఒక్కొక్క దానికి ఒక దైవత్తో, ఒక తత్వంతో, ఒక చరిత్రతో అనుబంధం పెట్టారు మనకి.
అలాంటి కథలు చెప్తున్నట్టు మహానుభావుడు విశ్వామిత్రుడు త్రోవలో ఎన్ని కథలు, ఆ కథల ద్వారా ఎంత జ్ఞానమో చెప్తున్నాడు. ఇక్కడ గంగా నది దక్షిణ తీరానికి చేరుకున్నారు క్రమంగా. అక్కడికి చేరుకునేటప్పటికల్లా ఒక పాడుపడినటువంటి చోటు కనబడింది. అంతా అరణ్యంలో ఉంది. ఒకప్పుడు ఏదో ఒక దేశములు ఉన్నాయి ఇక్కడ అనిపిస్తోంది అలాంటి చోటు. అవి ఏమిటిని అడిగేట రాముడు విశ్వామిత్రుడిని. ఆయన వెంటనే చెప్తున్నాడు, ఇది మలద కరుష దేశములు, రెండు ఒకప్పుడు గొప్ప దేశములు. ఇక్కడ ఒక రాక్షసి, నరమాంస భక్షణైనటువంటి రాక్షసి మొత్తం ఇక్కడున్న ప్రజలందరినీ నాశనం చేసి పీడుగా మార్చేసింది మొత్తం. అది ఇప్పటికీ ఇక్కడే తిరుగుతోంది. ఆమె పేరు తాటకి. ఆమె నిజానికి సుకేతు అనే యక్షుడి పుత్రిక. కానీ ఒక కాలి పని చేయడం వల్ల శాపగ్రస్తురాలే రాక్షసిగా మారింది. అటువంటి ఆమె బాధతో వీళ్ళందరూ ఇక్కడ బాధపడుతున్నారు. అలా అందరినీ నాశనం చేసింది. ఇప్పుడు తిరుగుతోంది, కనిపించిన నరుల్ని భక్షిస్తూ ఉన్నది. ఇలా చెప్తూ ఉండగానే వచ్చింది ఆవిడ. వస్తూ రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి శిలలు, వృక్షములు ఆ పిల్లల మీద వేయడం మొదలుపెట్టింది, రామలక్ష్మణుల మీద. రామచంద్రమూర్తి వెంటనే ఆ బాణములతో తొలగిస్తున్నట్టు వాటిని. అంతే తొలగిస్తూ లక్ష్మణుడితో కబుర్లు చెప్తున్నాడు. చూశాడు ఈయన, ఓహో స్త్రీని చంపడం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. అందుకు తగ్గుతున్నాడు ఈయన అని. నగితే స్త్రీ వధకృతే ఘృణాకార్య నరోత్తమ చాతుర్వర్ణ్య హితార్థం మీ కర్తవ్యం రాజసూనునా. స్త్రీని చంపరాదని జరగకూడదు. క్షత్రుడైన వాడు 10 మంది నాశనానికి కారణమైన ఒక్కరిని సంహరించవలసినదే. ఎవడు? రాజసూనునా, పాలనాధికారం కలిగిన క్షత్రియుడు. చాతుర్వర్ణ్య హితార్థాయ, 4 వర్ణాల వారి క్షేమం కోసమని, మొత్తం దేశక్షేమం కోసమని దుర్మార్గులైన వారిని శిక్షించాలి. రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. రాజ్యభారము ఉన్నటువంటి వారికి ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎటర్నల్, ఇది భారత్ సనాతన ధర్మం. రక్షించాలి కనుక నువ్వు ఈమె శిక్షించాలయ్యా. పితుర్వచన నిర్దేశ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అభిశంకయ. వెంటనే రామచంద్రుడు సరేనన్నాడు. బాణప్రయోగం చేశాడు, తాటకిని సంహరించాడు. ఇక్కడ ఒక అందమైన మాట అంటున్నాడు వాల్మీకి. తండ్రి మాట మీద ఉన్న గౌరవంతో ఈ పని చేశాట. ఇక్కడ సంహరించబడిన విశ్వామిత్రుడు అయితే తండ్రి మాట ఎందుకు అన్నాడయ్యా అంటే, విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేయమని చెప్పాడు తండ్రి, అందుకు చేశాట. అంటే ఎవరి మాట గౌరవించినట్లు? ఇద్దరిని గౌరవించాడు మొత్తానికి. పితృభక్తిని ఎంత అందంగా ప్రకటించాడో చూడండి ఇక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా తాటక సంహారం జరిగిందో శభాష్ అన్నాడు విశ్వామిత్రుడు. తర్వాత కూర్చోబెట్టి దివ్యాస్త్రములు ఇస్తున్నాడు. అస్త్రములు, అస్త్రములు అనగా మంత్రములు. ఇది తెలుసుకోవాలి. శస్త్రము వేరు, అస్త్రము వేరు. మనం భాగవతం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. శస్త్రం అంటే వెపన్స్, అస్త్రం అంటే మంత్రం. తపశ్శక్తితో మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ శక్తిని ఒక శస్త్రము ద్వారానో మరొక వస్తువు ద్వారానో ప్రయోగిస్తారు. దాని పేరు అస్త్రం. కృష్ణ పరమాత్మ భూమి యందు పాదము తీసే వరకు అస్త్ర విద్య ఉండేదిట. కృష్ణ పరమాత్మ నిర్యాణ తర్వాత కలిపి ప్రవేశించాక క్రమక్రమంగా తపశ్శక్తులు క్షీణించి అస్త్ర విద్య అంతరించింది అని చరిత్ర మనకు చెప్తోంది ఇక్కడ. అస్త్ర విద్య, ఇలాంటి అస్త్ర విద్యలు ఎన్నో ఉన్నాయి. పైగా ఆ మహానుభావుడు ఎంతో తపస్సుతో విశ్వామిత్రుడి అస్త్ర విద్య అంతా సంపాదించాడు. ఇప్పుడు అంతా రాములు వారికి ఇస్తున్నాడు. అస్త్రముల పేర్లు వింటేనే ధన్యులు. కనీసం పేర్లు విని మనం ధన్యులు అవుతాం. అందుకే రామాయణంలో ఒక్కొక్క ఘట్టం అందులో ఉన్నటువంటి నామస్మరణ చేతనే ధన్యం చేస్తున్నాం. ఇక్కడ దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రచక్ర, వక్ర, శైవశూల, ఇంకా చాలా చాలా చెప్పారు. ఇలా బహువిధములైన అస్త్రములు ఉపదేశిస్తూ ఉంటే ఆ అస్త్ర శక్తులన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ అంటే మంత్రం అనగానే దానికి వెలుగు ఉంటుంది, ఒక దీప్తి ఉంటుంది. మంత్రం అంటే కేవలం అక్షరాలు ముక్కలు కావు. ఈ స్పృహతో మంత్ర జపం చేయండి, శక్తి ఎక్కువ ఉంటుంది. మంత్రం నుంచి వస్తున్న ప్రకంపనలో కొన్ని రంగులు, కొన్ని తేజస్సులు ఉత్పన్నమవుతాయి. అవి మన కంటితో మనం చూడలేం, కానీ తేజస్సు ఉంటుంది. కనుక ఒక మంత్రం అన్నప్పుడు వచ్చే తేజస్సు ఏ రూపం ధరిస్తుందో దానికి దేవత అని పేరు. అందుకే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతామూర్తిని చెప్పారు ఇక్కడ. కనుక ఎన్ని మంత్రాలు అందరు దేవతలు ఉంటారు. కనుక మంత్రశాస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతల విజ్ఞానం ఉంటుంది. అసలు శాస్త్రమే లేని చోట ఇన్ని దేవుళ్ళు ఎందుకండి అని పనికి మాది ప్రశ్న ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అలా ఇక్కడ ఒక్కొక్క అస్త్రం చెప్తూ ఉంటే ఒక్కొక్క దేవతా శక్తి వస్తుందట. చిత్రం ఏంటంటే ఒక మంత్ర జపం చేసి మనం ఆ దేవతను దండం పెడతాం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ మంత్రములు రాములు వారు తీసుకుంటూ ఉంటే అందులోంచి ఆ దేవతలు ఉత్పన్నమై రాముడికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసేట. ఎంత అందమైన విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఉపతస్దుర్మహారాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం అతతే రామ మామంత్రియా కృత్వాచాపి ప్రదక్షిణం. ప్రదక్షిణ చేసి రామ మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, నేను పిలిచినప్పుడు రండి అన్నట్ట. వెంటనే అవన్నీ రామచంద్రమూర్తులు లయమైంది. అంటే రాముడు ఇప్పుడు సర్వాస్త్ర సంపన్న తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. కింకరాస్తవ రాఘవ అన్నాడు. అవన్నీ
మేము నీకు కింకరులము అన్నట్టు మంత్రదేవతలు. చూడండి విశేషమైన అంశం ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. మొత్తాన్ని రాముని బలం ఎవరి వల్ల వచ్చింది? విశ్వామిత్రుడి వల్ల అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉందండి. విశ్వామిత్రాది మహర్షులు మంత్రశక్తి అంతా రాముడికి ధారపోసారు. ఇది గ్రహించవలసింది. మనం భగవంతుడికి మంత్రశక్తి ధారపోసామంటే మనం బలం ఇచ్చామని కాదు. ఒక ఆయన వాడు తిరుపతికి వెళ్తున్నానండి అన్నాడు వర్జీనియా నుంచి. నేను చాలా కాలం నుంచి వెళదాం అనుకున్నానండి, వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో $100 ఇస్తున్నాను, హుండీలో వేసేయండి ఇచ్చాను. ఆయన వెళ్ళాక నేను $100 ఇవ్వడం వల్లే నేను తిరుపతి వెళ్ళాడు అనకూడదు. ఆయన ఎవరు తిరుపతి వెళ్తున్నాడు, నువ్వు మీద వెళ్తాడు, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు, ఆయన డొనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు హుండీలో. నీవంటే ఇవ్వడం వల్ల నువ్వు వెళ్ళక్కర్లేకుండా నువ్వు కూడా అందరూ పుణ్యాన్ని పొందవు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే రామచంద్రమూర్తి ఎలాగో తన అవతార కార్యం సాధిస్తాడు, కానీ ఋషులకు కూడా లోకరక్షణ కోసం తమ తపస్సుని ధారపోయాలి. తమంత తాము మొత్తం ఈ తపస్సుతో లోకరక్షణ చేయలేరు. అందుకే ఏం చేశారంటే లోకరక్షణ చేయడానికి అవతరించే రామునిలో తమ తపశ్శక్తిని ధారపోశారు. దీనితో వారికి కూడా లోకరక్షణకై తపస్సు చేసిన పుణ్యం లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ఆర్తల్లి. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ విధంగా లక్ష్మణ సహితుడై దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. అక్కడి నుంచి వారు సిద్ధాశ్రమంకి చేరుకున్నారు. ఇక్కడికి అసలు లక్ష్యం, అక్కడ తీసుకువెడదామని విశ్వామిత్రుల వారు బయలుదేరి తీశారు. సిద్ధాశ్రమం నేటికి ఉందండి భారతదేశంలో. ఎక్కడంటే హిమోత్పర్వత ప్రాంతంలో గంగా యమునలు పుట్టిన చోట్లకి నడుము ఉందిట. అక్కడ నేటికి వేలాది మంది యోగులు ఉన్నారు. వాళ్ళు లోకాన్ని సమీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు ఈశ్వరుడి శాసనాన్ని అనుసరించి ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళు గమనించుకుంటూ ఉంటారట. అలాంటి ఋషులే ధర్మానికి రక్ష. అలాంటి ఋషులున్న భారతదేశానికి శ్రీరామ రక్ష. ఈ ఋషుల్ని మనం సంధ్యాకాలంలో కూడా స్మరించుకుంటూ ఉంటాం. గంగా యమున యోర్మధ్యే ఏ వసంతి తేమే ప్రసన్నాత్మాన చిరంజీవితం వర్ధయంతి అని. ఇక్కడ వీరి గురించి ఇంకా నేను తెలియాలంటే నేను చెప్తే నమ్మకంతో చెప్పాను మీరు అనుకుంటారే కానీ హిమాలయ యోగుల గురించి అనుభవాలు రచించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలోనే బాగా ప్రసిద్ధి చెందినటువంటి పరమహంస యోగానంద క్రియాయోగ సిద్ధాంతంలో ఒక యోగి ఆత్మకథ చదవండి, మీకు హిమాలయ యోగుల గురించి తెలుస్తుంది. ఇంగ్లీష్లో వచ్చిన గ్రంథాలను చెప్తున్నా. అలాగే నేటికి జీవించి ఉంటూ హిమాలయంలో సిద్ధపురుషుడై పైలట్ బాబాగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ కపిల్ అనే ఆయన హిమాలయ సిద్ధయోగులు హిమాలయ రహస్యాలు తన అనుభవంతో రాశారు, చదవండి. లేదా మాస్టర్ రామ హిమాలయన్ మాస్టర్స్ అని పుస్తకాలు రాశారు. వీటన్నిటిలో హిమాలయ యోగులు హిమాలయం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ సిద్ధాశ్రమాలు నేటికి ఉన్నాయి. మనం వెళ్ళలేమంటే వెళ్ళలేం కనుకే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు సిద్ధ పురుషులను చూడగలిగే యోగం ఉన్నవాళ్ళు చూడగలరు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అటెండెన్స్ చేసుకోక్కర్లే, వాళ్ళ తపస్సుతో మనల్ని కాపాడగలరు కనుక ఎక్కడున్నా ఇక్కడుండి నమస్కరించినా వాళ్ళు అందుకుంటారు కనుక మన భారతీయ మహర్షులందరికీ నమస్కారం చేసుకుందాం. అలాంటి పవిత్రమైన ఋష్యాశ్రమ సిద్ధాశ్రమం. అక్కడ మహర్షులు ఎప్పుడు యజ్ఞములు యాగములు చేస్తారు. ఎందుకోసం? మన యజ్ఞం యాగం సత్యనావర్తం చేశామంటే పిల్లలు కలగడానికి, పిల్లలకు ఉద్యోగాలు దొరకడానికి, మనవలు పుట్టడానికి, మనవడికి మళ్ళీ సీటు దొరకడానికి ఎందుకు చేస్తూ ఉంటాం. కానీ ఋషులు ఎందుకు చేస్తారు యజ్ఞయాగాలంటే లోకక్షేమం కోసం. సిద్ధ పురుషులు లోకక్షేమం కోసం వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారు, వాళ్ళ కోసం కాదు. అందుకు విశ్వామిత్రుల వారు లోకక్షేమం కోసం చేస్తున్న యజ్ఞముల్లో భాగంగా రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఆ సిద్ధాశ్రమం చరిత్రను చెప్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. సిద్ధాశ్రమమిదం పుణ్యం, ఇది దివ్యమైన ఆశ్రమం సుమ. తదాశ్రమ పదం తాత తవాప్యేతద్యథా మమ. ఇది మా ఆశ్రమే కాదు నీ ఆశ్రమం కూడా అన్నట్టు రాముడితో. ఇదేమిటండి, కొందరు అంటూ ఉంటారు మీ ఇల్లే అనుకోండి అని. అలాగే అన్నాడు అనుకుందాం, కానీ ఇందులో ఒక మర్మం ఉందండి. నీ ఆశ్రమే అనుకో అనడంలో అర్థం ఏమిటి అంటే ఆశ్రమం ఎలా తయారైందో చెప్తున్నాడు ఇక్కడ. రామచంద్రమూర్తి వినవయ్యా ఇది దివ్య కాదని. నారాయణుడు ఒకప్పుడు వామనుడుగా అవతరించి త్రివిక్రముడి బలిచక్రవర్తిని శిక్షించి ధర్మరక్షణ చేసిన తర్వాత తాను ఆ వామన రూపంతో అదితి కశ్యపుల పుత్రుడుగా ఉన్నటువంటి వామనుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఆ మహాత్ముడు తపస్సు చేయడం చేత ఈ చోటు సిద్ధాశ్రమం అయింది. నారాయణుడు తపస్సు చేసిన చోటు కనుక మేమందరం ఇక్కడ నివాసం ఏర్పరచుకుని అప్పటి నుంచి ఉన్నామయ్యా ఇక్కడ. ఆనాటి నుంచి అందరూ మహర్షులు ఇక్కడ ఉన్నారు కనుక వామనుడు తపస్సు చేసిన చోటు ఇది, అందుకు ఋషులందరూ ఇక్కడ ఉన్నారు అని. ఇది మాదలాగో నీది కూడా అలాగే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆనాటి వామనుడివి నువ్వు అని చెప్పడం దీనిలో ఉన్న భావం. అందుకే నీది కూడా అని చెప్పడంలో ఆంతర్యం ఇది. మొత్తానికి ఇక్కడ యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభించగానే మొదటి నుంచి విఘ్నాలు కలిగిస్తున్నారు జంట రాక్షసులు. మొదటి నుంచి భారతదేశానికి క్షేమంగా ఉండడానికి దెబ్బ జంట వల్లే వస్తుందండి, జంట రాక్షసుల వల్లే. మొత్తానికి జంట రాక్షసులు చూడండి. అందులో మారీచుడు సుబాహుడు
వీళ్ళు ఉభయులు కూడా ఆ అగ్నిహోత్రాలను నెత్తులు వేస్తూ ఎముకలు వేస్తూ నానా యాగి చేస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి అవి కింద పడకుండా నిరోధించాడు తన అస్త్రశక్తితో. తర్వాత ఉభయుల్ని శిక్షించేట. శిక్షించని ఎలా శిక్షించారంటే మారీచుని మానవాస్త్రంతో, అస్త్రాల్లో కూడా మానవ దైవ ఆసుర మొదలైన శక్తులు ఉంటాయండి. మానవాస్త్రం, దీని పేరు సీతేషు, మానవాస్త్రాల్లో ఒకటది. ఆ సీతేషు అనే దాన్ని ప్రయోగించి మారీచుని ఎగరగొట్టాట, సుబాహుని తగలబెట్టాడు ఆగ్నేయాస్త్రంతో. ఏంటండి, ఇద్దరు ఒకే తప్పు చేస్తే ఇద్దరిని ఒకేలా శిక్షించాలి కానీ ఒకటి ఎగరగొట్టడం ఏంటి, ఒకటి తగలబెట్టాడు. తప్పు కదా, మనకు తెలుసు తప్పు, రాముడికి తెలుసు. ఎందుకంటే మనం చూసేది వేరు, రాముడు చూసేది వేరు. మనలాగే చూస్తాం, రాముడు ఎలా అవుతాడు? అని దృష్టి. ఎందుకంటే జీవ సంస్కారాన్ని పరిశీలించాడు. అందుకే రాముడు నారాయణ దొరికిపోతాడండి. ఎంత మనిషిగా నటిస్తున్నా ఎక్కడికి దొరికిపోతాడు, ఇక్కడ దొరికిపోతాడు. ఎందుకంటే మనం ఒక మనిషిని వాడు చేసే పనినే చూస్తాం, భగవంతుడు జీవుడిని చూస్తాడు, లోపల ఉన్న జీవుడు వాడి సంస్కారం ఏంటో చూస్తాడు. దాన్ని బట్టి ఎవరిని ఎలా శిక్షిస్తాడో చూస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకే సుబాహుని తగలబెట్టాడంటే వీడు బతికి బాగుండే అవకాశం లేదని వాడు తగలబెట్టాడు. మారీచుని కొట్టాడు అంటే వీడు ఫ్యూచర్కి పనికొస్తాడు, కొట్టాడేమో అనిపిస్తుంది ఇక్కడ. అంటే వీడి దెబ్బ తగిలితే దెబ్బ గుర్తు పెట్టుకుని బతుకు బాగు చేసుకుంటాడు, తర్వాత నా దగ్గరకు వచ్చి వీడు దెబ్బ తిట్టాడే అని. దీన్ని బట్టి చూస్తుంటే రాముడు ఏదో మనసులో పెట్టి పనిచేసినట్లేదు, ఇలాంటి వాడు దొరికిపోతాడు. విశ్వనాథ వారు ఇక్కడ గొప్ప భావన చేస్తారు. అప్పటికేమో పెండిలియు నైనది లేదు, అప్పుడు పెళ్లి కాలేదు. అప్పటికేమో పెండిలియు నైనది లేదు, భవిష్యమందున ఎప్పుడు మాయలేడి అని ఈతడు రావలేనంచు దవ్వుగా చొప్పడు చూసి బాణమును దూరముగా అవతార కార్యమై ఎప్పటికో ఫలించగల ఇంతటి దూర రహస్య శిల్పియే. అద్భుతమైన పదం వేశారు, దూర రహస్య శిల్పి. ఎప్పుడో దాన్ని ఇప్పుడు విజువలైజ్ చేసి పనిచేసాడా అన్నట్టుగా రామచంద్రమూర్తి మారీచుని ఎగరగొట్టాడు, సుబాహుని తగలబెట్టాడు. ఆ తర్వాత యజ్ఞం చక్కగా పూర్తయింది. సిద్ధాశ్రమిదం సత్యం కృతం రామ మహాయశః. ఓ రామ, నీ వల్ల ఈ సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమైందయ్యా అన్నాడు. ఇక్కడ నువ్వు రావడం వల్ల సార్థకమైంది. ఎందుకంటే నువ్వు వామనుడుగా రావడం వల్ల ఈ పేరు వచ్చింది, ఇప్పుడు రాముడుగా రావడం వల్ల సార్థకమైంది అని చెప్పి విశ్వామిత్రులు ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే రామలక్ష్మణులు యజ్ఞం అంతా పూర్తయింది కనుక నమస్కరించారు. తదుపరి కార్యక్రమం నువ్వు ఏం చెప్తే అది చేస్తామన్నట్టు. అంతేగాని యజ్ఞం అయిపోయింది కదా వెళ్ళిపోమా యజ్ఞకి అని అనలేదు. ఇక్కడ ఆయన ఏం చెప్తే చేయాలి, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి. ఎందుకంటే విశ్వామిత్రుడు అప్పగించాడు తండ్రి, అంతే. ఆయన ఏం చెప్తే చేయాలి. అప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు, తదుపరి కర్తవ్యం ఏమిటి అని రాముడు లక్ష్మణ సహితుడు అడగగానే విశ్వామిత్రుడు వారు చెప్తున్నారు, మేము ఇప్పుడు మిథిలా నగరానికి వెళుతున్నాం. అక్కడ జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి రమ్మని మమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు. ఒక రాజు లోకరక్షణ కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు లోక కళ్యాణం కోసం మేము వెళ్ళాలి, దగ్గరుండి యజ్ఞం చక్కగా జరిపేలా చేయాలి. కనుక మేము బయలుదేరుతున్నాం, నువ్వు రా మాతో పాటు, తమ్ముడితో పాటు అన్నాడు. ఎక్కడికి? యజ్ఞానికి. అంతేకాదు యజ్ఞం దగ్గర విశేషం ఉందయ్యా. త్వంచైవ నరసార్దూల సహాస్మాభిర్గమిష్యసి అద్భుతం ధనురత్నంచ తత్ర తద్ద్రష్టుమర్హసి. అక్కడ ఒక అద్భుతమైన ధనురత్నం ఉంది, దాన్ని చూద్దుగా రా అన్నట్టు. దీన్ని బట్టి విశ్వామిత్రుడు కూడా మనసులో చాలా దాచిపెట్టుకుని తెచ్చాడు. ఇక్కడ ఈ చమత్కారం మాట, కొంచెం అందమైన భాష, సంస్కృతం తెలిస్తే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఉందండి. అద్భుతంచ ధనురత్నం అన్నాడు. ఇక్కడ అద్భుతమైన ధనురత్నం అంటే అద్భుత ధనురత్నము, అద్భుతం ధనురత్నము అనొచ్చు. అద్భుతంచ అన్నాడు ఇక్కడ. అద్భుతము చ అంటే మరియు, అండ్ అద్భుతంచ ధనురత్నం. అద్భుతము ధనురత్నము ఉన్నాయన్నాడు. ధనురత్నం అంటే అర్థమైంది. అద్భుతం ఎవరు? సీతమ్మ. ఆ మాట అనలేదు చూడు విశ్వామిత్రుడు, చమత్కారం పెట్టాడు. సీతమ్మ అద్భుతమే, మొత్తానికి అద్భుతము ధనురత్నము నువ్వు చూడాలి అన్నాడు. ఆ మాట అనగానే గురువాజ్ఞని ధిక్కరించని రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడి వెంట బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. అందరూ సిద్ధమై వారి అగ్నిహోత్ర ద్రవ్యములు, ఇతరత్ర యజ్ఞమునికి కావలసిన పరికరములు మొదలైనవన్నీ కూడా సమీకరించుకుని వాళ్ళు బయలుదేరుతూ ఉండగా అద్భుతమైన విషయాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. అక్కడ ఉన్నవన్న మృగపక్షి గణాశ్చైవ సిద్ధాశ్రమ నివాసిన అనుజగ్ముర్ మహాత్మానం విశ్వామిత్రం మహాముని. అక్కడున్న మృగములు పక్షులు కూడా వీళ్ళ వెంట బయలుదేరిపోయాడు మిథిలా నగరానికి. ఎందుకయ్యా అంటే ఇక్కడ తెలుసుకోవాలండి, రామచంద్రమూర్తిని విడిచిపెట్టలేక మృగములు పక్షులు కూడా బయలుదేరుతున్నాయి. ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటే వ్యక్తులందరూ గౌరవిస్తారు, కానీ మృగాలు పక్షులు కూడా గౌరవిస్తాయా? దీన్ని బట్టి రామచంద్రమూర్తి పుంసా మోహన రూపాయి పుణ్యశ్లోకాయి మంగళం. ఇక్కడ పుంసా అంటే జీవులకు అనర్థం, సర్వజీవులకు మనోహరుడు. ఎందుకంటే అందరి జీవులకు అంతరాత్మ అయిన వాడు,
అందరి జీవులకు ఈశ్వరుడు కనుక ఆయన వెళుతూ ఉంటే నిలవలేక మృగములు పక్షులు కూడా బయలుదేరిపెట్టారు కనుక ఇవే రామాయణంలో రహస్య కోణాలండి. ఇవి పట్టుకుంటే రామాయణం ఆస్వాదించవచ్చు, రామ సౌందర్యాన్ని ఘటించవచ్చు. వాటిని అక్కడ ఆపడానికి విశ్వామిత్రుడు తల ప్రాణం తోక్కొచ్చింది. మీరు రాకండి, ఇక్కడ ఉండండి అని నచ్చ చెప్పాడు వాళ్ళందరినీ. నివర్తయామాస తతః పక్షి సంఘాన్ మృగానపి. ఆ మృగములను పక్షులను కూడా ఇక్కడ పెట్టి రామ ఇదే మార్గం, ఈ మార్గంలో వెళదాం పదా. ఏష పంథామో మయోద్దిష్టో ఏనయాంతి మహర్షయ. ఈ ఏష పంథా మయోద్దిష్టో ఏనయాంతి మహర్షయ ఇది ఒక సూత్రవాక్యాలు లాంటిదండి. చాలా ముఖ్యమైన వాక్యం. ఇప్పుడు నీకు నేను చూపిస్తున్న మార్గము ఋషులు నడిచిన మార్గము, ఆ మార్గంలో పద అన్నాడు. ఈ మూడు తెలుసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న మార్గము ఋషులు నడిచిన మార్గము, ఈ మార్గంలో పద. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నా అంటే నేను తయారు చేయలే, ఋషులు నడచిన మార్గం. నడచుట అంటే చరించుట, అంటే ఆచరించుట. ఋషులు ఆచరించారు ఏ ధర్మాన్నో ఆ ధర్మాన్ని నేను సూచిస్తున్నాను, నువ్వు ఆ ధర్మాన్ని అనుసరించు రామ. ఇది విశేషం ఇక్కడ. అందుకే రాముడు త్రోవ రామాయణం ఋషులు సూచించినది అని దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది. ఈ వాక్యములు చాలా రమ్యమైనవి. అదే రాముడు నడిచిన త్రోవ, ఋషులు చూపించిన త్రోవ, ఋషులు చూపించిన త్రోవ అదే సనాతన ధర్మం. ఇది గ్రహించవలసిన మరొక ప్రధానమైన అంశం. ఈ విధంగా చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు బయలుదేరదీశారు. వెళుతూ ఉండగా త్రోవలో గంగా నది పరవళ్ళు తొక్కుతూ హిమవత్ పర్వతం నుంచి కనబడుతూ ఉంటే భారతదేశ అంతరంగం గంగా తరంగం, పరమపావనమైన ఆ గంగమ్మ. ఆ గంగమ్మను చూపిస్తూ ఆ గంగ యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. గంగా చరిత్రనంతా వివరించాడు. పైగా ఈ గంగ నీ పూర్వీకులైనటువంటి సగరుల వల్ల వచ్చిందయ్యా అది క్రమంగా చెప్తున్నాడు. సగరులు వారు భూమిని తవ్వుకుంటూ యజ్ఞముకై ఇచ్చిన అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. కపిల మహర్షి దగ్గర అనుచితంగా ప్రవర్తించడంతో శాపానికి గురి భస్మీపటలమైతే వారిని ఉద్ధరించడానికి ఆయన సంతానమైనటువంటి దిలీపుడు, అంశుమంతుడు మొదలైన వారు కృషి చేశారు. కొడుకు మనవడు తపస్సు చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాన్ని తరింపజేయడానికై భూమి యందున్న నీరు సరిపోదుట, పవిత్రత లేదు. కేవలం దివ్యందున్నటువంటి గంగాధరం దిగాలి. అది తేవడం కోసమని సగరుని సంతానము 2 తరాలు తపస్సు చేశారు. ఈ 2 తరాలు తపస్సు చేశారు కానీ సాధించలేకపోయారు. 3వ తరంలో వచ్చాడు భగీరథుడు. ఆ భగీరథుడు తపస్సు చేశాడు. ఆ తపస్సును సంతోషించి ముందుగా నారాయణుడు గంగ అనుమతి తీసుకోమని చెప్పగానే గంగని ప్రార్థించితే గంగమ్మ నేను దుమికేటప్పుడు నన్ను భరించగలవాడు ఎవరు అని పరమేశ్వరుడు ప్రార్థించారు. భరించేవాడిని భర్త అంటారు. అందుకు ఆ మహానుభావుని అప్పుడు ఆ మహానుభావం కోసం తపస్సు చేస్తే ఆయన జటాజూటాన్ని విప్పార్చాడు. అందులో గగన పదం నుంచి దుమికింది గంగ. విష్ణు పదము అంటే వియత్ పదము. అంతేగాని విష్ణు పాదం నుంచి దూకితే శివుడిని ఎత్తి మీద పెట్టుకున్నాడు కనుక మా విష్ణువే గొప్ప అని మరొక కుతర్కం చేయకండి. విష్ణువు శివుడు ఎక్కువ తక్కువ లేదో ఇద్దరు ఒకటే అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పురాణవేత్త లేదా వేదం యొక్క దృష్టి ఒక్కసారి తీసుకోవాలి, విజన్. అది తెలియగలిగితే ఇందులో అంతరిక్ష రహస్యం తెలుస్తుంది. మా ఋషులు కాస్మిక్స్ మీద చేసిన కృషి అంతా ఇంత కాదు. కాస్మోస్ మీద వాళ్ళు చేసినటువంటి జ్ఞానం ఉన్నదే సామాన్యంగా కాస్మాలజీ, అంతరిక్ష విజ్ఞానం. అంతరిక్షంలో గంగా నది భూమికి సంబంధించింది కాదు, దాని శక్తి ఎక్కడో పవిత్రమైన విషయం. అందుకే భూమి యందు ఏ నదికి లేని క్వాలిటీస్ ఇప్పటికీ ఉన్నాయని అందరూ అంగీకరించారు. తెలుసుకోండి ఇక్కడ. మన శత్రువు ఎలాగో అంగీకరించాడు, మనమేనా అంగీకరించకపోతే ఎలా అండి? హిందూ మతాన్ని కాలరాచి కాశీనగరాన్ని ధ్వంసం చేసి కాశీనగర విశ్వనాథ మందిరంలోని కోట్ల కొద్ది రత్నరాసుల్ని ఒంటెల మీద కొన్ని సంవత్సరాల పాటు తమ రాజధాని నగరానికి తరలించుకుపోయారు పాపాత్ములు. మీకు తెలుసా? ఇది భారతదేశ చరిత్ర. ధ్వంసం చేసేది ఎన్నో ఆలయాలు, గుడులు కడుతున్న కొద్ది కూల్చుతూ ఉంటే గుడులు పోయి గూళ్ళు మిగిలాయి కాశీ లాంటి ప్రాంతాలు. అంత ధ్వంసం చేసిన పాపాత్ములకు కూడా ఢిల్లీలో వాళ్ళ నగరాలకు మాత్రం గంగా నదిని పీపాలతో తరలించుకుపోయి తాగేవాళ్ళు. పవిత్రమైన గంగా నది. అలాంటి ఆ గంగా నది యొక్క చరిత్రని చెప్తూ భగీరథ మహర్షి తపస్సుతో దుమికి వచ్చింది ఆ గంగా నది. ఆయన యొక్క పితరుల్ని తరింపజేసింది అయ్యా. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి గొప్ప మాట అన్నట్ట. ఇది చాలా రమ్యమైన మాట అండి. ఈ మాట చెప్పడంలో తల్లిదండ్రుల్ని తరింపజేయాలనే తపన నీ వంశ పూర్వీకుడైన భగీరథ చక్రవర్తి ఉందయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఈ పూర్వీకులకి అదే తల్లిదండ్రుల క్షేమం కోసం ఆ పని చేయాలి. తల్లిదండ్రుల క్షేమం అంటే బతుకున్నంత కాలమే కాదండి, బతుకు అయిపోయిన తర్వాత కూడా వారి సద్గతుల కోసం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అది తెలుసుకోండి ఇక్కడ. నేను నమ్మనండి అంటే ఇవి బతుకున్నప్పుడు తెలియవు, తర్వాత తెలిసిన లాభం లేదు. ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అందుకే సద్గతి కోసం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. గ్రహించవలసిన మరొక అంశం.
మొత్తానికి పూర్వీకులు తరించడానికి గాను భగీరథ చక్రవర్తి నీ పూర్వీకుడు చేసిన ఘనకార్యం ఇది అని రాముల వారితో విశ్వామిత్రుడు ఈ కథ చెప్పడంలో పరమపావనమైన గంగ చరిత్ర చెప్పాడు. అదేవిధంగా తన పూర్వీకుల ఘనతను కూడా చెప్పాడు. ఒక్కసారి చెప్పగానే ఇంకో మాట చెప్తున్నాడు విశ్వామిత్రుడు వారు. ఎప్పుడైతే భగీరథుని ఘనకార్యం సాధించాడో వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి భగీరథుని మెచ్చుకుని శభాష్, మీ తండ్రి తాత కూడా సాధించలేని పని నువ్వు సాధించేవి అని భుజం మీద చేయి చరిచేట. అబ్బో చాలా గొప్పవాడిని అనుకోలేదు భగీరథుడు. ఒక్క మాట అన్నాడు. అంత మాట అనక యా బ్రహ్మదేవ, నా తాత చేసిన తపస్సు నా తండ్రి కొనసాగించాడు, వాళ్ళిద్దరు చేసిన తపస్సు నా దగ్గరకు వచ్చేటప్పటికి పండింది అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం పెడుతున్నాడు ఇక్కడ. వాళ్ళిద్దరు చేసిన తపస్సు నా దగ్గరకు వచ్చి పండింది. అదే నేనే మొదట ప్రారంభించిన వాడిని అయితే మరో 2 తరాలు పట్టింది. ఇది తెలుసుకోండి. ఈ చెప్పడంలో తరతరాలుగా ఒక తేజస్సు వస్తూ వస్తూ క్రమంగా వృద్ధి చెందుతుంది. అది గ్రహించవలసిన అంశం. అందుకే పూర్వతరాలు చేసిన తపస్సు వాళ్ళ కాలంలో కళ్ళ చూడలేకపోయినా తర్వాత తరాల్లో పండుతుంది. అంత అందమైన మాట. అందుకు నా పూర్వీకుల తపస్సు నా దగ్గర పండింది అని చెప్పగానే బ్రహ్మగారు ఒక మాట అన్నట్ట, నువ్వు గంగ తేవడం అంతా ఒక ఎత్తు, ఇవో మాట ఒక్కటే ఒక ఎత్తు అయ్యా అన్నట్టు. విశేషమైన అవసరం ఇక్కడ. అందుకే పూర్వీకుల పట్ల ఉన్న గౌరవాన్ని ఇక్కడ అంత అద్భుతంగా ప్రకటించారు చూడండి. ఇది గంగ కథ. అదేవిధంగా గంగను చూపిస్తూ కుమారస్వామి ఉద్భవించినటువంటి ఘట్టాలు కూడా చూపిస్తాడు. కుమార సంభవం చైవ ధన్యం పుణ్యం. కుమార సంభవ గాథను కూడా వివరించి చెప్తాడు విశ్వామిత్రుడు. దివ్యమైన కథలు చెప్తూ చెప్తూ క్రమంగా వచ్చేటప్పటికల్లా అక్కడ ఒక ఆశ్రమ ప్రాంతం కనబడుతుందట. ఏనాటిదో పాత పడిపోయినట్టున్నది, ఎవరు ఉన్నట్టుగా లేదు అక్కడ. అలాంటి ఆ చోటు చూడగానే రాముడు ఏమిటిది అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు విశ్వామిత్రుని. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, అయ్యా ఇది అతి పవిత్రమైన గౌతమ మహర్షి యొక్క ఆశ్రమము. ఇక్కడ చాలా కాలం క్రితం అహల్యాదేవి గౌతమ మహర్షి నివాసం ఉండేవారు. ఒకానొక సమయంలో ఇంద్రుడు ధర్మవిరుద్ధముగా గౌతముడు లేని సమయంలో గౌతమ వేషము ధరించి అహల్య వద్దకు వచ్చాడు. ఈ ఘట్టం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సరిగ్గా గ్రహించకపోతే ఇది అనేక అపార్థాలకి హేతు అవుతుంది. ఇప్పటికే హేతు అయ్యింది. ఇందులో ఉన్న కొన్ని మర్మములు శ్రద్ధగా గమనించాలి. దీని వెంటనే ఇంద్రుడిని తప్పు పట్టడం చేస్తూ ఉంటారు. కానీ దేవతల కార్యక్రమాల వెనకాల అనేక లోకరక్షణ కార్యక్రమాల ప్రణాళికలు ఉంటూ ఉంటాయి. ఆంతర్యములు మనకు అర్థం కావు. తస్యాంతరం విదిత్వా చ సహస్రాక్షశ్చీపతి మునివేషధరో భూత్వా. తస్యాంతరం విదిత్వా, మన గౌతముడు లేని సమయము చూసి శచీపతి అయిన ఇంద్రుడు మునివేషము ధరించి వచ్చాడు. ఆ వచ్చినవాడు ఏదో గౌతముడు ఏమని భ్రమించలేదు అహల్య. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. మనకేమి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేకుండా వాల్మీకి స్పష్టంగా ఇచ్చారు ఇక్కడ. అతడిని మునివేషంలో వచ్చిన ఇంద్రుడు అని తెలుసుకుని అతడి యందు ప్రీతి భావాన్ని ప్రకటించింది అహల్య అని మతించకార దుర్మేధ పదం వేశారు ఇక్కడ. దుర్బుద్ధి చేయి అన్నాడు ఇక్కడ. దుర్బుద్ధితో, ఎందుకంటే దేవలోకపతి అయిన ఇంద్రుడు అరచాడు అనేటువంటి భావాన్ని కలిగి అతడి యందు ప్రీతి చెందిన ఆమె అతడితో అన్నది, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమతి ప్రభో. నీ వల్ల నేను కృతార్థురాలనయ్యాను, ధన్యురాలనయ్యాను. ఇంకా నువ్వు తొందరగా వెళ్ళి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్. నన్ను నిన్ను కూడా గౌతముడి నుంచి రక్షించుకో. ఇది చెప్పినటువంటి మాట. ఈ విధంగా చెప్పగానే సరైన ఇంద్రుడు వెళ్ళిపోతున్న సమయంలో గౌతముడు అక్కడికి ప్రవేశించాడు. ఆయన వచ్చి చూశాడు ఈ విషయాన్ని. చూసి, ఓరు దుర్మార్గుడు, ఇదేం పని నీకు అని వెంటనే ఇంద్రుని శపించాడు. ఆ శాపాలు రకరకాల పురాణాలు రకరకాలుగా చెప్తా, మనకి ఎందుకు శపించాడు అంతే తెలుసుకుంటాడు. శపించాడు. వెంటనే అహల్యను చూశాడు. అహల్య గడగడ వణుకుతోంది అక్కడ. ఆమెను చూశాడు. అప్పుడు అహల్యకి పాప విమోచన మార్గాలను ఉపదేశించాడు. జాగ్రత్తగా మాట్లాడుతున్న విషయం జాగ్రత్తగా తెలియాలి. ఇక్కడ తప్పు చేసావు, ఒక్క తప్పు చేసినంత మాత్రాన్ని నీ పరమ పవిత్రమైన చరిత్ర అంతా దోషమైపోదు. నువ్వు పవిత్ర చరిత్రురాలే, ఒక్క దోషం చేశావు. అందులో తాపసి విలువ సామాన్యుల విషయం వేరు. తపస్సులో ఉన్నవారు, సాధనలో ఉన్నవారు నిత్యం శుద్ధంగా ఉండాలి. ఏదైనా ఒక పొరపాటు చేస్తే అది పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకు నేను నీకు ప్రాయశ్చిత్త విధిని ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. ఎక్కడ శాపం అనే మాట కనబడదండి రామాయణంలో. అక్కడ చెప్తున్న మాటలు జాగ్రత్తగా ఉంది. అందుకే ఈ ఘట్టం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన రమ్యమైన ఘట్టం.
వాతభక్ష నిరాహార ఏమంటున్నాడు చూడండి గౌతముడు. వాతభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ వసిష్యసి. నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకో. నీ పాపం పోయే వరకు తపస్సు చేసుకో. తపస్సు ఎందుకంటే పాపనాశనం కోసం. అంతే. ఇంకా మనం మంత్రలేపం మొదలుపెట్టి ధ్యానం ఎలా చేయాలంటే ముందు పాపం పోయిన తర్వాత ధ్యానం గురించి ఆలోచిస్తాం. జపతో నాస్తి పాతకం. ముందు పాతక నాశనం జరగాలి, శుద్ధం అవ్వాలి. చిత్తం శుద్ధమైతేనే కదా విజన్ బాగుంటుంది. ముందు అర్థం ఉంటుంది, దాని మాలిన్యం తుడువు. అప్పుడు నువ్వు సూర్యుడు వైపు తిప్పుతావు, చంద్రుడి వైపు తిప్పుతావు, నీ ఇష్టం. కనుక చిత్త మాలిన్యం పోవాలి. ఈ దోషం నీకు వచ్చింది. అందుకే జీవితం అంటే సామాన్యం కాదండి. పూర్తి శుద్ధ జీవితం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. తెల్ల చొక్కా వేసుకున్న వాడే జాగ్రత్తగా ఉంటాడు. బయటికి వెళ్తే ఒక చిన్న చొక్క పడ్డ వెంటనే శుభ్రం చేసుకోవాలి కదా. నల్ల చొక్కా బాగా వేసుకున్నవాడు బాధలేదు, 5-6 రోజులు పడితే బాధలేదు. అందుకే అతి శుద్ధ చరిత్ర ఉన్న వాళ్ళు ప్రతి క్షణం జాగ్రత్త పడుతుంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది, విశ్వనాథ్ గారు చెప్తారు. ఇది ఏనాటికి ఏమగుం తెలియదు ఈ రామ, ఎన్నేళ్లుగా బ్రతుకో అన్ని నెలల్ సమల్ దినము లిప్త రక్షింపగా తుది నీ జీవితమెల్ల శ్రేష్టం. లేదా ఒక్క దోషంబు చేయి ఇది పాపంబున అంటి అట్ల ఎగునోయి ఎల్లకాల అనుకో. జీవితం అంటే సామాన్యం కాదండి. బ్రతికున్న అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని పక్షాలు, అన్ని వారాలు, అన్ని రోజులు, అన్ని క్షణాలు శుద్ధంగా బతకాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మొత్తం దెబ్బతింటుంది సుమా అన్నాడు. జీవితాంతం బాగా డ్రైవింగ్ చేసాం, ఒక్క క్షణం కన్ను మూసాం. అంతేగాని ఎన్నాళ్ళు బాగా డ్రైవింగ్ చేసేవాడు రికార్డు చూసేవాడు తప్పడు. ఆ క్షణం కన్నుమూత చాలు, తీవ్రమైన సాక్షాత్ కన్నుమూతాయి. అందుకే అతి జాగ్రత్తగా ఉండాలి జీవితం. అందులో మహాత్ములైన వారు శుద్ధమైన జీవితం కోసం అడుగడుగునా తప్పిస్తారు. నువ్వు తాపసివి, ఈయన ఋషి. అందుకు గౌతముడు ఆగ్రహించేదో అన్నాడని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ కనుకనే నువ్వు వాతభక్ష నిరాహార, నువ్వు ఇక్కడ ఉండు, తపస్సు చేసుకో. ఎలా తపస్సు చేయాలంటే వాతభక్ష, గాలి తింటూ తపస్సు చేయి. గాలి తినడం ఏంటండి? నోరు తెరిచి తినగల. గాలి తినడం అంటే ప్రాణాయామముతో, అంటే ప్రాణాయామముతో అంటే ప్రాణాయామం యోగం తెలిసేవాడికి అది. వాతభక్ష నిరాహార, మళ్ళీ ఆ మాట. గాలి తింటూ అంటే భోజనం చేయడం అర్థం. నిరాహారం అంటే అర్థం ఏంటి? నిరాహారం అంటే భోజనం మానేయడం అని మాత్రమే కాదు అర్థం. నిరాహారం అంటే ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని అనుభవించకుండా. జపం చేస్తే ఎవడొస్తున్నాడో చూసామనుకోండి, కంటితో వస్తువు తిన్నట్టే. ఎవరేమంటున్నారో మొత్తం జపం ఇక్కడ మీ అన్నది వినాలండి, తప్పేం లేదండి. అవన్నీ పనిచేస్తాయి, దానికేం చేస్తాను, అన్ని మూసేసుకోవడానికి మొదటే వస్తుంది. ఇవన్నీ కష్టం. నెమ్మదిగా సాధ్యమవుతుంది. కానీ ఒక్కసారి ఇంత జపం చేస్తూ నీకు అన్ని వినబడతాయన్నమాట అంటే అయ్యో మీరు నిరుత్సాహపడకండి. అందుకే జపం పూర్తి అన్ని విడిచిపెడితే మౌనమే. అందుకే జపం చేస్తూ ఉంటే ఆ స్థితి వస్తుంది. జాగ్రత్త కదా. పెద్దవాళ్ళు మనకు సోపానక్రమం ఏర్పాటు చేశారు. మనకే హై జంపులు ఎక్కువ అలవాటు అయిపోతుంది ఈ మధ్య. సరే, మొత్తానికి నిరాహార. ఇక్కడ నిరాహార అంటే ఆహార శబ్దాన్ని శంకర భగవద్గీతలో భాష్యం రచించారు. ఇంద్రియములు అనుభవించున్నది ఆహారం అంట. ఇంద్రియములు అనుభవించదు. ఇప్పుడు నిరాహార అంటే ఇంద్రియములకు బాహ్య ప్రపంచం వదిలిపెట్టి బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖురాలు అది నిరాహారే అంట. వాతభక్ష ప్రాణాయామంతో మనస్సును నియంత్రించి అంతర్ముఖత్వాన్ని వహించి తప్యంతి భస్మశాయిని, బూడిద మీద పడుకో. భస్మశయనం అంటే మామూలు బూడిది కాదండి. ఇది తెలియాలంటే యాజ్ఞవల్క్య స్మృతిలో ఒక స్త్రీ పవిత్రురాలి ఎప్పుడైనా పొరపాటున పాతివృత్య భంగం కలిగితే ప్రాయశ్చిత్త విధి ఉంది. ఆ ప్రాయశ్చిత్త విధి ఇక్కడ చెప్పాడు. అది తెలిస్తే తెలుస్తుంది. స్మృతిలో ఉంది విషయం. భస్మశాయిని అంటే యజ్ఞము చెయ్యగా అగ్నిహోత్రం వల్ల వచ్చిన పవిత్రమైన భస్మాన్ని జల్లుకొని ధరించి దాని యందు ఉంటూ సాధన చేయాలి. అది భస్మశాయినం అంటే అర్థం. బూడిలో పడిందని కాదు అర్థం. చాలా మంది ఆలోచించారు. అందుకే ఒక గ్రంథాన్ని మాట్లాడేటప్పుడు దాని సంప్రదాయం తెలిసి మాట్లాడాలి. భస్మశాయిని అంటే భస్మ అనగా యాషు, శైలం అంటే స్లీపు. నువ్వు బూడిదలో పడుకో, స్లీప్ ఇన్ యాష్ అని అనువదించడం కాదు ఇక్కడ. అందుకే ఆ పదానికి, భస్మ అనే పదానికి ఈక్వాలిటీ వర్డ్ అక్కడ కనబడదు. అంటే యజ్ఞం అంటే భారతదేశంలో ఉంది కనుక అక్కడే తెలుస్తుంది. లేదు శాక్రెడ్ యాషు, శాక్రెడ్ పౌడరు మీ ఇష్టం, నేను పేరు పెట్టుకుంటాను. అలాగే భస్మం అంటే ఉన్న అనుభూతి రాదండి. అది కొందరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ప్రాణం పోతుంది అనిపిస్తుంది మనకి. సరే, భస్మశాయిని, ఆ భస్మమునందు నువ్వు ఉంటూ తపస్సు చేసుకో. అదృశ్యా సర్వభూతానం, ఎంత అనుగ్రహించాడు గౌతముడు. నేను బుద్ధిగా కూర్చుంటానులే, కానీ ఎవరైనా చుట్టూ చూస్తున్న వాళ్ళు వచ్చి భంగం కలిగితే అదృశ్యా సర్వభూతానం, నువ్వు ఎవరికి గోచరించవు. తపస్సు చేసుకో.
స్థిరంగా కూర్చో, కదలకుండా కూర్చో, ఇంద్రియ నిగ్రహంతో కూర్చో. రాయి వలే, అది రాయిగా కాదు, శిలావత్, శిలగా కాదు. కానీ రాయిపోయి చెప్పించాడు, వెంటనే మనకి నీరు పోసు రాయిపో నీన్ని ఈవిడ్ని అట్లాంటి చెప్పించగానే మన అయ్యో హెల్త్కి అన్యాయం చేస్తాడే అని ఫిమేల్ మన ఫెమినిస్ట్ అందరూ బాధపడిపోతూ నానబాలు చేశారు. సరిగ్గా చదవకపోవడం వల్ల వచ్చింది మనకి బాధ. గౌతమ్ మహర్షి పురాణంలో ఏం చెప్పారంటే, తన భార్య ఒకవేళ పొరపాటు చేస్తే క్షమించి శుద్ధి చేసి స్వీకరించాలి కానీ పరిత్యజించరాదు శాస్త్రం చెప్పింది. ఏం చెప్తారని చెప్పండి, మన ఋషులుగా ఉంది ఫెమినిస్ట్ ఎవరు దొరకరు. చిన్న విషయం కాదు ఇక్కడ. ఈమెకు దీక్ష ఇచ్చాడు మహానుభావుడు. ఇంద్రుడు మాత్రం వెంటనే చేపించాడు. ఆ ఇంద్రుడు వెళుతూ దేవతలతో మాట చెప్పారు, అమ్మయ్య వెళ్ళిన పని అయిందన్నాడు. ఎందుకంటే ఒక మహాత్ముడు తపస్సు తీవ్రమైపోతూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం టోన్ డౌన్ చేయాలి. మనకు కూడా గడ్డి పెరుగుతుంటూ కొంచెం కొంచెం కట్ చేస్తుంటాం కదా, లోకక్షేమం కోసం. ఎందుకంటే వాళ్ళు ఇంకా భూమి మీద ఉండాలి. వాడు తపస్సు బాగా పెరిగి వాడు ఉత్తమ లోకాలకు వస్తే భూమి గతే అది కొంచెం కొంచెం తపస్సు డైల్యూట్ చేస్తుంటాను. నన్ను శపించడం చేత గౌతమ మహర్షి తపస్సు కొంచెం తగ్గింది. అందుకే నేను ఆ పని చేశాను అన్నట్టు ఇంద్రుడు. ఇది గ్రహించవలసిన అంశం. అంత మాత్రం చేత మనం ఇంద్ర దేవతలను అవహేళన చేయరాదు. అవహేళన చేస్తే మనకు గతి లేదు. దేవతలందరినీ నమస్కరించాలి. సర్వదేవతలు ఒకే నారాయణుని స్వరూపాలను తెలుసుకోవాలి. అది విష్ణు శాస్త్రం ఆజ్ఞానాన్ని ఇచ్చింది. సర్వదేవతలు విష్ణు రూపములుగా చూసి అంతటిని విష్ణుమయంగా దర్శించమని చెప్పింది. కానీ మనకి మళ్ళీ మళ్ళీ ముక్కలు చేసుకోవడం చెప్పలేదు విష్ణు శాస్త్రం. విష్ణు శాస్త్రం ఇచ్చిన జ్ఞానం అది. అందుకే ఇంద్రనామం విష్ణు శాస్త్రంలో కనబడుతుంది. ఇంద్రకర్మ, మహాకర్మ, ఎన్ని ఇంద్రనామాలు కనబడతాయి వెతకండి. అదేవిధంగా వరుణ, వారుణో వృక్ష, వరుణనామం. యమ వచ్చి నియమం, యమ వచ్చిందా లేదా మీరు వెతకండి. అందరి దేవతలు కనబడతాయి అక్కడ. సర్వదేవతాత్మకుడే నారాయణుడు అని భావం కావాలి. అది ఏ దేవతలు చూసినా నారాయణ యొక్క స్వరూపమైన ఎరుక కలిగితే మనం సర్వదేవత నారాయణ ఏకభావంలోకి వెళ్తాం. ఇదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అంతే కదా, ఏ దేవతకి నమస్కరించినా కేశవుడికి వెళుతుంది. అందుకే ఏ దేవతని తిరస్కరించినా కేశవుడికి వెళుతుంది. తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు నేను విష్ణు భక్తుడే కానీ పలానా దేవుడు తిడతానండి అంటే అప్పుడు మీ మొహం బాగుంది కానీ మీ కాళ్ళు మాత్రం పగలగొడతానండి అన్నట్టు. అందుకు సర్వదేవతాత్మకుడే నారాయణ నమస్కారం చేసుకుందాం. అందుకే దేవత నింద చేయవద్దు. దీని వెనకాల అనేక ఆంతర్యములు ఉంటే వేదములో ఈ కథ ఒక అంతర్దృష్టితో చెప్తారు, క్లుప్తంగా చెప్తారు. అహల్య, ఇంద్ర, గౌతమ ఈ పేర్లకు వేదపరమైన అర్థం అంటే గౌతముడు అంటే సూర్యుడు, ఇంద్ర అన్న సూర్యుడే. మరి రెండు పేర్లు ఎందుకు పెట్టారంటే సూర్యుడు రెండు రకాల శక్తి ఉంటాయి. గౌతమ, గౌ అంటే కిరణములు, కాంతి. తమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, తీవ్రమైన కాంతులతో ఉన్నప్పుడు సూర్యుడు. ఆ సూర్యకాంతి తీవ్రంగా ఉన్నంతసేపు ఈ భూమి హలముతో దున్నబడదు, అంటే వ్యవసాయం చేయబడదు కదా. బాగా వేసవి కాలంలో వ్యవసాయం చేయబడదు. అంటే గౌతముడితో సంగమించినంత కాలం భూమి అహల్య అంటే అర్థం ఏంటి, దున్నబడదు. దున్నబడంటే ఇంద్ర, ఇంద్ర వర్షకారక అన్నాడు ఇక్కడ. ఆ సూర్యుడే వర్షకారకుడు అయినప్పుడు ఇంద్రుడు అవుతున్నాడు. కానీ అంతవరకు గౌతముడుగా ఉన్నటువంటి ఇంద్రుడు ఎప్పుడైతే మన ఇంద్ర రూపం ధరించాడు సూర్య భగవానుడు, వర్షం రాగానే అహల్య హల్యమైంది. అక్కడ తెలుసుకోవాల్సింది అది యోగ్యమైంది అని అక్కడ. అందుకే అహల్య ఏజారా అని ఒక మాట మనకి వేదంలో కనబడుతుంది. అహల్య కోసమే జారుడయ్యాడు అని. జారుడయ్యాడంటే అంత భగవంతుడు దిగి వచ్చినట్టు అర్థం. ఇక్కడ దిగి వచ్చాడు, వర్ష రూపంలో దిగి వచ్చాడు. ఇటువంటి సంకేతార్థం వేదం ఇచ్చింది. వేదాన్ని ముక్కస్య ముక్క అని సంప్రదాయం తెలియని అర్థాలు రాస్తే అసహ్యమైన అర్థాలు తీస్తారు. ఇప్పుడు తెలిసింది కదా అర్థం. సూర్య, ఇంద్ర, గౌతమ, అహల్య ఇవన్నీ అర్థములండి. ఒక ఆయన మధ్య వేదానికి అర్థం రాస్తూ ఇంద్రుడు గోవులతో రాళ్లను కొట్టాను అని ఒక మంత్రం ఉందండి. అంతే అనువాదం చేసేవాడు. అది వేదాన్ని అనువాదం చేస్తే మహాప్రమాదం, సంప్రదాయం తెలియకపోతే. దీన్ని ముక్కసి ముక్కగా చేశాడు. దాన్ని బట్టి దీనికి కువ్యాక్షి కూడా చేశాడు. ఇంద్రుడు గోవులతో రాళ్లను కొట్టాడు అంటే గోవధం ఈ భారతదేశంలో ఉంది కనుక మీరు అవన్నీ చెప్పవచ్చు అని మనం బోధిస్తున్నాడు పాపాత్ముడు. అరవింద మహర్షి వచ్చి వేదానికి సరైన అర్థాన్ని ప్రపంచానికి చెప్పాడండి. మీకు తెలుసు కదా అరవింద మహర్షి. ఇక్కడికి వచ్చి భారతదేశం మీద చేదరింపు భావం పెంచుకుని పాశ్చాత్యాన్ని బాగా అభిమానించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఒక్కసారి తెలుసుకోండి. ఇక్కడ పుట్టినటువంటి అంటే యూరోప్ దేశంలో పుట్టి వాళ్ళ తండ్రి కాలంలో యూరోప్ చేరుకుని అక్కడ పుట్టాడు ఆయన అరవింద్. వాళ్ళ తండ్రికి భారతదేశం అంటే ద్వేషం, భారతదేశం వాసన లేకుండా పెంచాట. కానీ కొద్దిగా యవ్వనం వచ్చేది భారతదేశం గురించి తెలుసుకుని భారతదేశం కంటే గొప్ప దేశం లేదని ఆ దేశానికి వెళ్ళి వేద విద్య అంతా నేర్చుకుని అరవింద మహర్షి తెలుసుకోండి. అలా వాళ్ళ చరిత్ర తెలుగు చెప్పండి, చెప్పారో లేదో మనసులో ఆలోచించుకోండి. ఆ మహానుభావుడు ఇలాంటి కువ్యాఖ్య చేసిన వాళ్ళందరినీ గట్టిగా తిట్టాడండి. వేదాలను అనువదించాం అంటే ఏదో ఉద్ధరించాం అనుకుంటున్నాం. వాళ్ళు చేసింది అనువదించి మన మీద
అసహ్యకరమైన అర్థాలు రాశారు సంప్రదాయం తెలియకపోవడం వల్ల. అని చక్కగా చెప్పాడు, మీకు వేదార్థం తెలియదయ్యా. అక్కడ గోవులు అనగా కిరణములు, ఇంద్రుడు అనగా తీవ్ర తేజస్సుతో ఉన్నటువంటి వర్షకారకుడైనటువంటి వాడు అనగా సూర్యుడు. సూర్యుడు గోవులతో రాళ్లను కొట్టేను అంటే సూర్యుడు తన కిరణములతో తీవ్రమైన పర్వతాలను కూడా భేదించగలిగిన శక్తి గలవాడు అని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధం అంటే భేదించగలిగే శక్తి, అది చూపిస్తున్నాడు. అర్థమైంది కదా. అందుకే వేదార్థములు చాలా లోతులతో ఉంటాయని అర్థమైన చాలు, కేవలం అంత మాత్రం ఇక్కడ చెప్పుకుంటే చాలు. ఈ విధంగా తల్లి అహల్యకు చక్కటి దీక్షా విధిని ఉపదేశించాడు గౌతముడు. నువ్వు దీక్ష చేస్తూ ఇక్కడ ఉండు, నేను నా తపస్సుకు నేను పెడతానని ఆ హిమ పర్వత ప్రాంతాలకు ఆయన చేరుకున్నాడు. ఈవిడ ఎక్కడ తపస్సు చేస్తున్నది అంటూ, నీ తపస్సు పండింది అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, యదా త్వేత ధ్వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూత భవిష్యసి. ఈ ఆశ్రమ ప్రాంతానికి తర్వాత కాలంలో దశరథ పుత్రుడైన రాముడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు నువ్వు పవిత్రాలు అవుతావు, ఇది చెప్పాడు ఆయన. అంటే ఈ శాపం ఇచ్చిన సమయానికి రాముడు పుట్టలేదు. అంటే రాముడు పుట్టక ముందే రాముడు ఒకడు ఉన్నాడు వస్తాడు అనే విషయాన్ని చెప్పగలిగేటంటే విశ్వామిత్రుడు ఎలా చెప్పగలిగాడు? ఇదే కొంచెం రహస్యం రామాయణంలో పట్టుకోగలిగేది. అంటే రాముడు పుట్టక ముందే వేదాదుని యందు రామతత్వం చెప్పబడింది. త్రికాల ద్రష్టలైనటువంటి ఋషులు ఆ వేద విద్యుడైన రాముడు అవతరిస్తాడని నాకు తెలుసు. ఆ కారణం చేతనే అవతరించబోయే రాముడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు పవిత్రాలు అవుతావు. అతనికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, లోభమోహములు విడిచిపెట్టి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నువ్వు పవిత్రాలు అయ్యావని అర్థం చేసుకో. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాసం ముదాయుక్త స్వం వపుర్ధరయిష్యసి. అప్పుడు మళ్ళీ నీ శరీరంతో నువ్వు నన్ను స్వీకరిస్తావు. ఇది చెప్పాడు ఇక్కడ గౌతమ మహర్షి. ఇందులో ఉన్న గొప్ప అందం చూడండి. రామచంద్రమూర్తి రాగానే నువ్వు పవిత్రాలు అవుతావు, అందుకు లోభమోహములు విడిచి నువ్వు ఆతిథ్యాన్ని ఇస్తావు, అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను. ఇది చెప్పాడు కదా. దీనిలో ఉన్న ఆంతర్యం పరిశీలించాడు. ఒక్క ఇంద్రుడు సౌందర్యం చూస్తేనే ఆహా ఓహో అన్నావే, ఆయన ఉపేంద్రుడు అంటే ఉపరియింద్రుడు. అలాంటి మహాసౌందర్యం కనబడ్డప్పుడు నా బిడ్డ అనే భావం నీకు కలిగిందంటే నీ తపస్సు పండినట్లే. అది అది రమ్యమైన భావం. అప్పుడు నువ్వు లోభమోహములు విడిచిన దాని అవుతున్నావు. అది నీ తపస్సుకి గీటురాజి. అందుకు నువ్వు చేసిన తపస్సు ఫలించినట్లు లెక్క, తపస్సు ఆచరించు. ఇది చెప్పాడు. అందుకు అమ్మవారు ఒక తపో దీక్ష తీసుకుంది. తల్లి అహల్య. అహల్య అత్యంత పవిత్రురాలు, మహాతపస్విని. ఒక్క దోషం చేత క్రింద పడ్డా తపస్సు చేత అంత ఉత్తమరాలైంది కనుక అహల్య మనకు పూజ్యురాలైంది ఆ తల్లి. ఇప్పుడు రామచంద్రమూర్తి వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అడుగు పెట్టగానే క్రమంగా ఈ తల్లి స్త్రీగా మారింది. అంతేకాని పాదము తాకి స్త్రీగా మారిందని మాత్రం వాల్మీకి రామాయణం చెప్పలేదు. ఇక్కడ కూడా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తావు అన్నాడు గౌతముడు. పాదము తాకి కాదు, రాముడు అడుగు పెడితేనే చాలు. ఆశ్రమంలోకి రాముడు రాగానే ఆవిడ క్రమంగా స్త్రీగా మారిందిట. ఎంత రమ్యమైనటువంటి భావన చూడండి ఇక్కడ. ఎలాగా రాముడు రాగానే ఎలా మారిందయ్యా? ఇది ఆలోచించవలసిన అంశమే. అంటే అసలు రాముడు వస్తాడు అని చెప్పాడే, చెప్పడంతో తపస్సు కూర్చున్న ఆవిడికి ఏ భావం కలుగుతుంది? రాముడు ఎప్పుడు వస్తాడా భావం ఉంటుంది. అంతేగా సగడం. కనుక రాముడు ఎప్పుడు వస్తాడు అన్నప్పుడు ధ్యానం ఎవరి మీద ఉంటుంది? రాముడి మీద. అందుకే ఆయన రాముడిని ధ్యానం చేయని చెప్పినట్టే. నీ తపస్సు రాముడి కోసం చేయి అంతే. అయితే రాముడు ఎలా ఉంటాడు? ఫోటో ఇచ్చాడా మన గౌతముడు? ఎదురుగా విగ్రహం చెక్కి పెట్టుకోవాలన్నాడా? రాముడు ఎలా ఉంటాడు ధ్యానించాడు. ఇది కూడా రహస్యమే. అందుకే ఎదురుగా ముగ్గురు కనబడ్డారు, విశ్వామిత్రుడు, లక్ష్మణస్వామి, రాముడు. ముగ్గురు కనబడితే ఒక్కసారి అహల్య మళ్ళీ స్త్రీగా మారి మీ ముగ్గురులో రాముడు ఎవరు అని అడగలేదు. ఇది కూడా జాగ్రత్తగా చూడాలి. అందుకే నన్ను రహస్యాలు చెప్పుకుందామన్నా. ముగ్గురులో రాముడికి దండం పెట్టింది. ఎలా పెట్టగలిగింది? ఎలా పోల్చగలిగింది? ఇది ఆలోచించి ఎలా పోల్చుకుందో అంటే తాను మనస్సులో ధ్యానిస్తున్నది రాముడు బ్రహ్మం. బ్రహ్మం అంటే సచ్చిత్ ఆనందం. సచ్చిదానందమైన తత్వాన్ని ధ్యానిస్తుంది ఆవిడ. కళ్ళు తెరవగానే ఆ సచ్చిదానంద తత్వం అంతా ఒక రూపం ధరించినట్టు కనబడ్డాడు రామచంద్రమూర్తి. ఆ లక్షణం ఆయన కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఆయనకి. కనుక వెంటనే పోల్చుకుంది. అందుకు రాముడు అవతారం ధరించిన సగుణ బ్రహ్మముగా కనబడ్డ నిర్గుణ బ్రహ్మ లక్షణములన్నీ అందులో గోచరిస్తున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక రాముడు బ్రహ్మమని ఆవిడే పోల్చుకోగలిగింది. ఎందుకు? ఆవిడే బ్రహ్మను ధ్యానిస్తుంది కనుక. ఇది గ్రహించవలసిన మరొక అంశం. అయితే ఆవిడ ఇంద్రియాలన్నీ ఎలా వచ్చాయో ఒక అద్భుతమైన భావం చూపిస్తున్నారని విశ్వనాథ వారు. ఒక రమ్యమైన పద్యం. తెలుగువాడిగా పుట్టినందుకు ఈ పద్యం వింటే చాలండి. అంత అద్భుతమైన పద్యం చెప్పాడు ఇక్కడ. అంతవరకు ఆ ఇంద్రియములన్నీ అంతర్ముఖమైపోయి ఉన్నాయి, బహిర్ముఖం కాలేదు. బహిర్ముఖం అంతర్ముఖం అంటే తెలుసు కదా. ఎక్స్టీరియర్ వరల్డ్ వైపు వెళ్లకుండా తాను లోపలికే వెళ్ళి ఇంట్రావర్ట్గా
ధ్యానం చేస్తున్నారు. అంతర్ముఖురాలు పరబ్రహ్మనందే ఇంద్రియాలన్నీ పెట్టింది. ఇప్పుడు ఆ ఇంద్రియాలు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇంద్రియాలు బయటికి రావాలంటే దృశ్యం చూడడానికి కన్ను తెరుచుకోవాలి, శబ్దం వినడానికి చెవి, వాసన చూడడానికి నాసిక, రూపాన్ని చూడడానికి నేత్రము, ఇలా ఒక్కొక్కటి పనిచేయాలి. ఇప్పుడు ఆవిడకి అవేవి ఇంతవరకు పనిచేయట్లేదు. బయట రూపాలు చూడట్లేదు, బయట శబ్దాలు వినట్లేదు, బయట వాసనలు గ్రహించట్లేదు. తపశ్శక్తితో అంతర్ముఖురాలే దివ్య సమాధిలో ఉంది ఆ తల్లి. ఇప్పుడు ఆ సమాధి నుంచి బయటకు వచ్చింది. ఒక్కసారి రాముడు రాగానే ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆవిడ. ఎందుకు అలా కళ్ళు తెరిచిందంటే ఇంతవరకు ఎదలో ఎవరిని ధ్యానిస్తోందో వాడే ఎదుటికి రాగానే ఆవిడకి ఒక్కసారి ఇంద్రియాలన్నీ ఎదుటికి వచ్చేటండి. లోపలికి తిరిగిన ఇంద్రియాలు ఎవరిని చూస్తున్నాయో వాడు బయటకు రాగానే ఇంద్రియాలు కూడా బయటకు వచ్చేటాయి. అంత విశేషమైన అంశం. దీన్ని బట్టి ఇంద్రియాలు ఎలా వెలుగు వచ్చాయి? ఆ పరమాత్మని గ్రహించడానికే ఇంద్రియములు వచ్చాయి. ఈ భావన తీసుకుని ఒక లోతైన తాత్విక భావనతో దర్శిస్తున్నారు విశ్వనాథ వారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చి, ప్రభు కాలి సబ్బడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన అశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెంది, ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కని, ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కని రాతికి కనులు కలిగే, ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతని పాషాణమొకటికి స్పర్శ వచ్చి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ రామచంద్రమూర్తి రాగానే రాముడిని తాకి వచ్చిన గాలి ఈమెను తాకిందిట. అప్పుడు స్పర్శేంద్రియం కలిగిందిట. చూడండి, గాలి కోసం ఇంద్రియం రావడం కాదు, గాలి వల్ల ఇంద్రియం వచ్చింది. ఇక్కడ రామచంద్రమూర్తి మేని గాలి తాకగానే స్పర్శేంద్రియం పనిచేసింది ఆమెకి. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతని శిలకొక్కదానికి చెవులు కలిగి, రామచంద్రమూర్తి కాలి అడుగుల సవ్వడి వినబడిన వెంటనే చెవులు కలిగేట. ఆయన సవ్వడి వచ్చింది, చెవులు వచ్చాయి. అదేవిధంగా ప్రభు మేని నెత్త అవి పరిమళించిన తోన. కొందరు వచ్చినప్పుడు వారి శరీరం నుంచి సుగంధమైన వాసనలు ఉంటాయి. అంటే కొందరు పూసుకుంటే కదా ఇక్కడ సుగంధి పుష్టివర్ధనం అని ఆ పరమాత్మ సహజ సుగంధ భరితుడే. ఆయన శరీరపు వాసన రాగానే మీకు ఘ్రాణేంద్రియం పనిచేసింది. ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు గని రాతికి కరులు కలిగి, ఒక నీల రత్నాల కుప్పలాగా ఉన్న రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎదురుగా నిలబడగానే మీరు కళ్ళు పనిచేసింది. ఇక్కడ ఈ ఇంద్రియాలు ఎవరి కోసం వచ్చాయి? ఎవరిని లోపల ధ్యానిస్తున్నాయో ఆయనే ఎదురుగా రాగానే లోపలికి వెళ్ళిన ఇంద్రియ శక్తులు వెలికి వచ్చాయి. ఆయన వల్ల ఆయన కోసం వచ్చేది ఇంద్రియములన్నీ కూడా. ఆ ప్రభుండే వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంతనే ఉపనిషత్ వితానములకి ఉపల హృదయ వీధి ఉపనిషత్ వితానములకి ఆయనకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఉపనిషత్ జ్ఞానము హృదయంలో పొంగులు వారింది. అంటే ఈయన బ్రహ్మమే అని తెలుసుకోగలిగింది అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ విధంగా దర్శనమిచ్చాడో వెంటనే రామాని పాదములకు నమస్కరించి ఆతిథ్యమునికి ఆశ్రమంలోకి పంపగానే వెంటనే అక్కడెక్కడో తపస్సు చేసుకుంటున్న గౌతముడు క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే రాముడు అంతటి వాడు ఆశ్రమానికి వచ్చినప్పుడు దంపతులిద్దరూ ఆతిథ్యం ఇవ్వాలి. అది ఉభయులు ఆతిథ్యం ఇస్తున్నారు ఆ రామలక్ష్మణ విశ్వామిత్రులకు. అందులో ఈ తల్లి ఎలా ఆతిథ్యం ఇచ్చిందంటే ఆశ్రమం శుద్ధి చేసి ఆయన ఫలములు మొదలైనవి సిద్ధం చేసి చేతిలో జ్యోతులు పట్టుకుందిటండి, పళ్ళెంలో పెట్టి ఒక చేతితో కలశం పట్టుకుందిట. రామచంద్రమూర్తి వద్దకు వచ్చే కలశాన్ని క్రింద పెట్టి తాను తన భర్తతో కలిసి రామచంద్రమూర్తికి నీరాజనమిచ్చి తిలకాన్ని దిద్దింది. ఆ దిద్ది రామచంద్రమూర్తిని చక్కగా నమస్కరించినది, ధన్యురాలైంది. ఆ రాత్రంతా రాముడు అక్కడే విశ్రమించాడు లక్ష్మణ విశ్వామిత్రాదులతో ఋషులతో కలిసి. ప్రాతకాలం అయింది, బయలుదేరుతూ ఉన్నారు. ఆ బయలుదేరుతూ ఉన్నప్పుడు మునులందరూ కూడా వారి వారి వస్తువులన్నీ సర్దుకున్నారు ప్రయాణానికి, మిథిలానగరం వైపు వెళ్ళడానికి. రామచంద్రమూర్తి అమ్మ వెళ్ళొస్తానన్నట్ట. ఆవిడికి పుత్రప్రేమ పొంగులు వారుతుంది. ఉండు నాన్న తిలకం దిద్ది పంపిస్తానని విజయ తిలకం దిద్దిందట. కానీ అందమైన ముఖానికి తిలకం అడ్డదిడ్డంగా దిద్దని ఇష్టం లేక తాను పెట్టిన తిలకాన్ని సవరిస్తోంది. అక్కడ పైగా ఋషుల వాటికలు అవి పసుపులు కుంకాలు మనకు దొరికినట్టు ఉండవు. అవి పర్వతాల నుంచి వచ్చే గైరిక మొదలైన ధాతువులతో ఆ తిలకాలు కుంకుమలు చేసుకుంటారు. ఆ గైరిక ధాతువుతో తిలకం పెడుతుంది. ఆ పెట్టె కొసలు దిద్దుతుంది. అక్కడ దిద్దుతూ ఉండు, ఇది కూడా దిద్దేశాక అప్పుడు పంపిస్తానంటది. మా వారి పంపాలని లేదు, వెళ్ళాలని లేదు సామెత మనకి. ఆవిడ పంపాలని లేదు రాముడిని. ఎన్నాళ్ళ తపస్సుకు దొరికాడో స్వామి, ఆయన ఎవడ వదులుకుంటారండి. ఆ తిలకం దిద్దుతో అంటుందిట, నా ఎదలోని నెత్తురులు నాదను గైరిక దాతువో ఈ తండ్రి, ఇది ప్రేమముతో కూడా దిద్దెగను. విశ్వనాథ వారికి అంత గొప్పగా చెప్పారు చూడండి. ఇక్కడ ఈ తిలకం ఉందే నా గుండె నెత్తుడే, ఆ తిలకంగా దిద్దుతున్నాను, దీనికోసం ఇట్లే మలంచాను.
అని చెప్తూ, వెళ్ళవయ్యా, నువ్వు వెళుతున్న త్రోవలో పంచభూతములు నిన్ను రక్షించుగాక. పైగా నా ప్రేమ ఇద్ది ఎన్నాళ్ళిట్టులే ఉండు, కదలిపోవయ్య రాఘవకులేంద్ర. నేను నన్ను కూర్చోబెడితే ఇలాగే కూర్చుని తిలకం దిద్దుతూనే ఉంటాను. వెళ్ళి చాలా సమయం చాలా అయింది. పైగా మునులు వేచెదరయ్య ముద్దు బిడ్డ. అక్కడ మునులు వేచి ఉన్నారయ్యా, వన్నులెత్తిరి సుమి బండ్ల పైన. వాళ్ళ బళ్ళపై అన్ని రకాల సామగ్రులు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ సిద్ధమయ్యారు. ఇంకా నువ్వు బయలుదేరాలి, ఏం చేస్తావు? బయలుదేరు. కానీ నువ్వు మిథిలా నగరానికి వెళుతున్నావు. అట్ట శతానందుడు ఉండే. గొప్ప మాట చెప్తుంది. అక్కడ శతానందుడు ఉన్నాడయ్యా. శతానందుడు అంటే గౌతమ అహల్యుల యొక్క పుత్రుడు ఆయన. ఈ శతానందుడు జనక మహారాజు పురోహితుడు. అంటే శతానందుడు ఉండే. మాట ఎంత చక్కగా పలుకుతుందో చూడండి ఇక్కడ. ఎందుకంటే శతానందుడు తెలుసు అమ్మ శాపానికి గురయ్యింది, తపస్సులో ఉంది. అది మా అమ్మ ఎప్పుడు మళ్ళీ వెలికి వస్తుందా అనే తపన ఆయనకు ఉంది. అందుకు నువ్వు వెళ్ళి చెప్పాలి. అంటే శతానందుడు ఉండే. నీవు నా బిడ్డ ఒకట వానికి చెప్పు, నీవు నా తండ్రి ఒకట వానికి వచింపు, నీవు నా దైవం ఒకట వానికి చెప్పు. నువ్వు నా బిడ్డవని, నా తండ్రివని, దైవం అయ్యేవని వెళ్ళి చెప్పవయ్యా అని అంటూ ఉంటే అన్నాడు, అమ్మ నా నొసట ఇద్దరే ఉంచినారు తిలకములు. నా నొసట ఇద్దరే పెట్టారు. నేను విశ్వామిత్రుడి వెంట బయలుదేరేటప్పుడు అమ్మ కౌశల్య, తర్వాత నువ్వు అన్నట్టు. ఎంత చక్కగా మాట్లాడాడు మహానుభావుడు. బయలుదేరేది ఇద్దరు కూడా. ఆ బయలుదేరి మిథిలా నగరానికి అక్కడ చేరుకునేటప్పటికల్లా మిథిలా నగరంలో సరిగ్గా పొలిమేరలోనే మహానుభావుడు జనక మహారాజు విశ్వామిత్రుడు వారు వస్తున్నారు అంటే తన దగ్గర ఉన్నటువంటి శతానందాదుషులతో వెళ్ళి చక్కగా స్వాగతం పలికి విశ్వామిత్రుడు వారు లోపలికి తీసుకువెళ్ళారు. తెస్తున్నాడు కానీ దుష్టంతా విశ్వామిత్రుడు పక్కన ఇద్దరు పిల్లల మీద ఉంది. ఎందుకంటే అలా ఉన్నారు ఇద్దరు కూడా పుత్రుడు. పైగా ఒకసారి చూస్తే పక్కకు చూపు తిప్పుకోలేవు, అలా ఉన్నారు ఇక్కడ. రాముడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అవతారంలో అందరిని ఆకర్షిస్తాడు. అదే ఆయనకి లక్షణం. ఆయన చూస్తే చూపు తిప్పుకోలేదు. ఎంత దుర్మార్గుడైనా ఆయన చూస్తే పడిపోవలసిందే. అందుకే రావణుడు కూడా ఆయన చూపు పడకుండా జాగ్రత్త పడి వాళ్ళు లేని సమయంలో సీతమ్మని తీసుకున్నాడు. ఆయన్ని చూస్తే అసలు నిలవలేరండి ఎవరు. అది రామచరిత్ర యొక్క గొప్పతనం. పశుపక్షులైనారో లేకపోయినప్పుడు ఇంకెందుకది. అందులో జనక మహారాజు యొక్క సామాన్యుడా, బ్రహ్మజ్ఞాని, విదేహరాజు, ఆత్మజ్ఞానం కలవాడు. అందుకు పరబ్రహ్మను పోల్చుకోగలడు. అందుకే వాళ్ళని చూస్తూ ఉంటేనే ఏదో తినడానికి ఆనందం కలుగుతుంది ఆయనకి. మొత్తానికి వాళ్ళు ఉభయుల్ని కూడా విశ్వామిత్రాలతో పిలిచి అతిథి మర్యాదంతా చేశాడు. చేసిన తర్వాత వీరు ఉభయులు ఎవరు అని అడిగాడు. ఎవరు? జనక మహారాజు. ఇమౌ కుమారో భద్రంతే దేవతుల్య పరాక్రమౌ. ఎలా ఉన్నారు వీళ్ళంటే దేవతలతో సమానమైన పరాక్రమం కలవారిగా ఉన్నారు. ఇద్దరు శరీరములు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి. విశ్వనాథ వారి కల్పవృక్షం ఒక మాట అంటారు ఇక్కడ. శ్రీ వక్షస్థలమందు డిగ్గిన గతిని చెల్బొంది గాఢోరసుండు ఆవిష్కారమునంది వచ్చిన మహాత్ముడు అన్నాడు. ఇతడు ఎలా ఉన్నాడయ్యా అంటే వక్షస్థలంపై లక్ష్మీదేవి కూర్చుందా అన్నంత విశాలంగా వక్షస్థలం కలిగి ఉన్నాడు. లక్ష్మీదేవి వక్షస్థలంపై కూర్చుంది అంటే ఎవరు? ఆ భావన ఎంత చక్కగా పలికారో చూడండి. అంత శోభాయమానంగా ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరు అని అంటూ ఉంటే విశ్వామిత్రుడు చమత్కారం. ఈయన రాముడు అని చెప్పలేదు. అక్కడ శతానందుడు ఉన్నాడుగా, ఆయన పోల్చుకోవాలి. ఎంత చమత్కారంగా చెప్తున్నట్టే, వీరు విదేహ రాజా దొరికినారెచ్చోటను నాకు మాడుతుండే ఎంత అందంగా. నువ్వు దొరికేది వీళ్ళు అబద్ధమేం లేదు. నేను పెడుతూ ఉంటే నది ఒడ్డున వెనక్కి తిరిగి చూసాను, కనబడ్డాను. చూసాను, సత్యం చెప్పలేదు, అసత్యం ఆడలేదు. వెనక్కి తిరిగి చూశాను. నా వెంట వీళ్ళు వచ్చారు యజ్ఞం రక్షించారు సుమా. వస్తూ ఉన్నప్పుడు శతానందుడు చూస్తూ చెప్తున్నాడు జనక మహారాజు. వస్తూ ఉంటే ఒక ఆశ్రమంలోకి ఈయన వచ్చాడు. ఈయన రాగానే ఆశ్రమంలో ఒక రాయి వలె ఉన్న ఒక ఆవిడ స్త్రీగా మారి సభూ వైకుంఠ రామా నారాయణ అని స్తోత్రం చేసింది సుమా అన్నట్ట. వెంటనే ఈ మాట వినగానే శతానందుడు వించు లేచి ఒక్కసారి సింహాసనం మీద కూర్చొని శతానందుడు ఒక్కసారి లేచి, ఈ మహానుభావుడు రాగానే ఒక రాయి స్త్రీ నమస్కరించిందా? ఏమి? అమ్మ శిలా తపస్వినియు. ఎంత అందమైన మాట అండి, శిలా తపస్విని. ఏమీ అమ్మ శిలా తపస్వినియు తాని కుర్రకాల్ తాకినన్ శ్రీమన్మోహన మంజులాకృతిని పూనెన్ చెప్పవే గాదిసూతి. ఈ రామచంద్రమూర్తి పాదాలు పెట్టగానే ఒక రాయి వంటి ఆమె స్త్రీగా మారిందా? చెప్పు, ఇతనెవరు? నా తండ్రి రాముడేనా? ఇతను నా తండ్రి రాముడేనా? ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా రాముడు వస్తాడని. నా తండ్రి రాముడేనా అని దగ్గరికి వెళ్ళిపెట్టి ఎవరు చెప్పకుండా, ఓ స్వామి ఈ చిరునవ్వు నీదటే,
ఈ అడుగుదో ఈ నీదటే అని తాగుచుండడి కన్నులతో చూచి అన్నాడు. ఎలా చూస్తున్నాడంటే తాగేస్తున్నట్టు, మనం తింటున్నట్టు చూస్తున్నాడు అంటాం కదా, తాగుతున్నట్టు చూస్తున్నాడు ఇక్కడ. అంటే నేత్రములతో రామమూర్తిని ఆస్వాదిస్తూ అలా దర్శిస్తూ ఉండిపోయాడు ఇక్కడ. అప్పుడు రాముడు మందహాసం చేసి చెప్పాడు, నన్ను రాముడు అంటారు, దశరథ పుత్రుడిని అనగా మా అమ్మ తపస్సు ఇన్నాళ్ళకి పండింది, మేమందరం శాంతి చెందాం. మా నాన్నగారి తపన, నా కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. ఎదురు సాక్షాత్తు రాముడు దశరథ పుత్రుడు అని ఆయన శతాబ్దులు పరిచయం చేశాడు జనక మహారాజు. విశ్వామిత్రుడు ఎంత చమత్కారంగా పరిచాడు. మొత్తానికి రామలక్ష్మణుల సమక్షంలో జనక మహారాజు విశ్వామిత్రాది మహర్షుల యొక్క సన్నిధిలో దివ్యమైన యజ్ఞాన్ని చేశాడు. యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞం పూర్తయిన సమయంలో ఒక చోట సమావేశమై కూర్చున్నారు. విశ్వామిత్రుల వారితో అంటున్నారు జనక మహారాజు, ఇప్పుడు ఏం చేయమంటారు అని. నీ దగ్గర గొప్ప ధనుస్సు ఉందిగా, అది తీసుకురా, వీళ్ళు చూస్తారు ఒక్కసారి ఈ పిల్లవాడు, తీసుకురా అంటే తీసుకొస్తా, నాకు అభ్యంతరం లేదు, కానీ ధనుస్సు వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉందయ్యా, ఆ ధనుస్సును చూపిస్తాను అంటున్నాడు జనక మహారాజు. ఆ ధనుస్సు, దాని చరిత్ర, ఆ తర్వాత జరిగినటువంటి సీతారామ కళ్యాణ వైభవం రేపటి రోజున మనం దర్శించబోతున్నాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సీతారామచంద్ర పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం మంగళం. కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జాపవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి. గొంతున్న వారంతా అయోధ్యకు వినబడేటంత అందాం. శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, రామచంద్ర పరబ్రహ్మకి, రామచంద్ర పరబ్రహ్మకి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపదే.